ప్రీవియస్ క్లాస్లో మనము ఒక ఈ కామర్స్ సైట్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చూసామండి. సో ఈ కామర్స్ సైట్ బిల్డ్ చేసుకోవడం కోసం మనం వూ కామర్స్ అనే ప్లగిన్ యూస్ చేసాం. సో ఈ Yes, కామర్స్ అంటే online buy and product sell is called like ఎస్. సో ఏదైనా online to sell. వెబ్సైట్స్ ఆన్లైన్లో ప్రోడక్ట్స్ సెల్ చేస్తూ ఉంటే వాటిని ఈ కామర్స్ సైట్స్ అని అంటాం. సో సైట్స్ దట్ అలవర్స్ టు బై అండ్ సెల్ ప్రోడక్ట్స్ ఆన్లైన్ సో ఆర్ కాల్డ్ as ఈ కామర్స్ సైట్స్. సో ఇట్లాంటి సైట్స్ వర్డ్ ప్రెస్లో క్రియేట్ చేయాలి అంటే మనం వూ కామర్స్ అనే ఫ్రీ ప్లగిన్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. సో అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ సో హౌ టు క్రియేట్ సింపుల్ ప్రోడక్ట్ అండ్ హౌ టు క్రియేట్ వేరియబుల్ ప్రోడక్ట్. సో ఈ టూ కైండ్స్ ఆఫ్ Yeah. ప్రోడక్ట్ చూసాం. సో సింపుల్ ప్రోడక్ట్ అంటే దాంట్లో ఎట్లాంటి వేరియేషన్స్ ఉండవండి. సో వేరియబుల్ ప్రోడక్ట్ అయితే సో ఇట్ విల్ హ్యావ్ వేరియేషన్స్ లైక్ కలర్, సైజెస్, ఇంకా అకార్డింగ్ టు ఏజ్, అలా వేరియస్ ఆప్షన్స్ కనుక మీకు వస్తూ ఉంటే సో దాన్ని వేరియబుల్ ప్రోడక్ట్ అంటాం. సింపుల్ ప్రోడక్ట్లో ఒకటే ప్రైస్ ఉంటుంది, ఒకటే ప్రోడక్ట్ ఉంటుంది, దానికి ఎట్లాంటి వేరియేషన్స్ అనేటివి ఉండవు అనమాట. సో ఇంకా వీ హ్యావ్ సీన్ హౌ టు క్రియేట్ ప్రోడక్ట్ కేటగిరీస్, ఇంకా ప్రైజెస్ ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇలా చాలా చూసాము. సో ఈరోజు క్లాస్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఇన్ టుడేస్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ గ్రూప్డ్ ప్రోడక్ట్స్. సో ఇంకా అఫిలియేట్ అని చాలా ఉన్నాయండి. సో ఇంకో 3 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేస్తాను. అట్లే పేమెంట్ గేట్వేస్ ఎలా యాడ్ చేసుకోవాలి, విష్ లిస్ట్ అనే ఆప్షన్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ప్రోడక్ట్ రిటర్న్ చేయాలి అంటే ఒకవేళ కస్టమర్ ఎలాగా, సో కూపన్స్ ఏదైనా కూపన్స్ కానీ ఆఫర్స్ కానీ ఎలా ఇవ్వచ్చు, ఐ విల్ షో నా. సో ఐ విల్ స్టార్ట్ విత్ హౌ టు క్రియేట్ గ్రూప్డ్ ప్రోడక్ట్స్. అసలు ఈ గ్రూప్డ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? సో కాంబినేషన్ ఆఫ్ సింపుల్ ప్రోడక్ట్స్ని గ్రూప్డ్ ప్రోడక్ట్స్ అంటారండి. సో టూ ఆర్ మోర్ సింపుల్ ప్రోడక్ట్స్ని కంబైన్ చేసి ఒక ప్రోడక్ట్ కనుక మనం క్రియేట్ చేస్తే దాన్ని గ్రూప్డ్ ప్రోడక్ట్స్ అంటాం అనమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే సిమిలర్ ప్రోడక్ట్స్ని గ్రూప్ చేస్తున్నామండి ఒక దగ్గర. సో అలా మనం గ్రూప్గా చూపించుకోవాలంటే గ్రూప్డ్ ప్రోడక్ట్స్ అనే ఆప్షన్ మనము యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో కైండ్ ఆఫ్ కాంబో. సో మల్టిపుల్ సింపుల్ ప్రోడక్ట్స్ని ఒక కాంబో లాగా చూపిస్తాం అనమాట. సో లెట్ మీ go and create a grouped product. Okay, so I'll go to my dashboard, products, and then all products. నేను ఇంకొక కొత్త ప్రోడక్ట్ యాడ్ చేస్తాను. సో ఇందాక నేను చెప్పినట్టు సో టూ ఆర్ మోర్ సింపుల్ ప్రోడక్ట్స్ని కంబైన్ చేస్తే ఒక గ్రూప్డ్ ప్రోడక్ట్ అవుతుందండి. సో మినిమం మనకు 2 సింపుల్ ప్రోడక్ట్స్ ఉన్న ఉంటేనే ఈ గ్రూప్డ్ ప్రోడక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోగలుగుతాం అన్నట్టు. సో ఐ వాంట్ టు క్రియేట్ ఏ గ్రూప్డ్ ప్రోడక్ట్ ఫర్ స్కూల్ స్టేషనరీ. సో స్కూల్ స్టేషనరీకి నేను ఒక గ్రూప్డ్ ప్రోడక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏముంటాయి యూజువల్గా స్కూల్ ప్రోడక్ట్స్ అంటే సో బుక్స్ అని, బాక్సెస్ అని, Yeah. పెన్స్ అని, పెన్సిల్స్ అని, అలా దాని రిలవెంట్ నేను చూస్ చేసుకుంటున్నాను. సో లైక్ వన్ ఈజ్ బ్లూ పెన్స్. సో దీనికి ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేస్తాను, ఒక సింపుల్ ప్రోడక్ట్. అండ్ దెన్ పెన్సిల్స్, దీనికి ఒక సింపుల్ ప్రోడక్ట్ క్రియేట్ చేస్తాను. అండ్ దెన్ బుక్ లేబుల్స్ ఉంటాయి కదా పిల్లలకి, అలా బుక్ లేబుల్స్. సో ప్రస్తుతానికైతే ఈ 3 ఆర్ఎల్స్, ఇంకా గ్లూ స్టిక్స్ అని, ఇలా చాలా ఉంటాయి కదండి పిల్లలు రిలవెంట్. సో దానికి నేను ఒక గ్రూప్డ్ ప్రోడక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఐ విల్ గో అండ్ క్రియేట్ దిస్ 4 సింపుల్ ప్రోడక్ట్స్. సో యాడ్ న్యూ ప్రోడక్ట్. సో ఫస్ట్ వచ్చేసి ఐ విల్ క్రియేట్ పెన్స్. సో నేను ఐ విల్ గో టు అమెజాన్. సో ఎందుకంటే కంటెంట్ కోసం అండి, అంతే. మీరు ఓన్గా ఉంటే మీరు రాసుకోవచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సో ఐ విల్ చూస్ బ్లూ పెన్స్, బ్లూ బాల్ పాయింట్ పెన్, అలా అయినా సర్చ్ చేస్తాను. ఓకే. సో రెనాల్డ్స్, అట్లా మీరు బ్రాండ్ మెన్షన్ చేసుకున్నా పర్లేదండి, లేకుంటే సో ఐ విల్ గివ్ దిస్ కంఫర్టబుల్ గ్రిప్ అట్లా అన్నట్టు నేను ఏదన్నా కాపీ చేసుకుంటున్నా హెడ్డింగ్, ప్రోడక్ట్ నేమ్. అండ్ దెన్ యూ కెన్ ఆల్సో గివ్ ఏ బ్రాండ్ నేమ్ లైక్ అప్సరా, రెనాల్డ్స్, ఇంకేదన్నా మీకు నచ్చింది. సో గివ్ ఏ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్.
సో ఇక్కడ లెంత్ డిస్క్రిప్షన్ అండి. ఈ డిస్క్రిప్షన్ అనేది ప్రోడక్ట్ కింద కనిపిస్తుంది అనమాట. అండ్ దెన్ ఒక షార్ట్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను నేను. మోస్ట్లీ కింద ఉంటుంది షార్ట్ డిస్క్రిప్షన్. నేను సింపుల్గా 3 to 4 దాంట్లో అట్లా ఇద్దాం అనుకుంటున్నా. సో ఇలా ఇది ఇస్తానండి. సో మీ ఇష్టం అండి, లెంత్గా కనపడాలా షార్ట్గా కనపడాలా. ఓకే, యూ కెన్ గివ్ మోర్ ఆల్సో. ఈ డిస్క్రిప్షన్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. సో లెంత్ డిస్క్రిప్షన్ యూ రైట్ ఇట్ ఆన్ యర్ ఓన్. మీకు తెలుసు ఎలా రాసుకోవడం. సో ప్రైస్, సో మేక్ షూర్ ఇట్ ఈస్ ఎ సింపుల్ ప్రోడక్ట్. దెన్ ప్రైస్, సో దీని ప్రైస్ ఎంత. సో నేను 100 రూపీస్ ఇస్తున్నా అండి. సో సేల్ ప్రైస్ వచ్చేసి 98 రూపీస్కి ఇస్తా అని చెప్తున్నా. అండ్ దెన్ ట్యాక్సబులా కాదా, ట్యాక్స్ క్లాస్ ఏంటి, ఒకవేళ ట్యాక్సబుల్ అయితే ఏంటి. సో చూస్ అకార్డింగ్ టు యువర్ థింగ్. ఓకే, సో యూనిట్ ఐడి, ప్రతి దానికి ఒక యూనిక్ ఐడి ఇస్తాం కదా. సో స్టాక్ కీపింగ్ యూనిట్ ఐమ్ గివింగ్ ఇట్ యాస్ పెన్స్ 111 అలా ఇస్తున్నా అండి. సో ఇన్ స్టాక్, సో నేను ట్రాక్ చేయమని చెప్తున్నా. ఇన్ క్వాంటిటీ 100 ఉన్నాయి. సో ఈ క్వాంటిటీ కూడా యూజర్కి కనిపిస్తుంది. సో బ్యాక్ ఆర్డర్స్ అలౌ చేయాలా వద్దా మీ ఇష్టం అండి. సో అండ్ ఐ వాంట్ మై కస్టమర్స్ టు పర్చేస్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఎట్ ఎ టైం. సో ఇది కనుక నేను ఎనేబుల్ చేసుకుంటే ఒక పర్సన్ అనేవాడు ఒక ఆర్డర్లో ఒక ప్రోడక్ట్ మాత్రమే కొనగలుగుతాడు. సో మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ కొనాలంటే మళ్ళీ సపరేట్గా ఇంకో ఆర్డర్ పెట్టాలన్నమాట వాడు. సో ఒకే ప్రోడక్ట్లో మల్టిపుల్ ఐటమ్స్ కొనలేడు. అందువల్ల నేనైతే ఎనేబుల్ చేయడం లేదు. అవన్నీ మన డెసిషన్ అండి, ఓనర్ డెసిషన్. సో వెయిట్ ఎంత ఉంటుంది, 1 kg కూడా ఉండదు. సో ఐఎమ్ గివింగ్ 0.5 సంథింగ్. సో లెంత్ డైమెన్షన్స్ అండ్ ఆల్. సో షిప్పింగ్, సో లైట్ వెయిట్. ఓకే, ఇట్ ఈస్ ఎ సింపుల్ ప్రోడక్ట్ కదా. సో ఇంకా అప్ సెల్స్ అండ్ క్రాస్ సెల్స్ ఏమైనా చూపించాలనుకుంటే చూపించండి. సో ఎలా కనిపిస్తాయి ఇవి, ఐ షో యూ. నిన్న ఇచ్చినట్లు గుర్తు నాకు. చూడండి ఇలా కనిపిస్తాయి అనమాట. యూ మే ఆల్సో లైక్ అన్నట్టు. సో మీకు అమెజాన్లో కూడా కనిపిస్తాయండి ఇట్లాంటివి. చూడండి ఇలా, ఇలాంటివి అనమాట. ఐ మీన్ ఓకే. సో లెట్ మీ స్క్రోల్ డౌన్ బిట్. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, హూ ఆల్సో బాట్ దిస్ ఐటమ్. సో ఇవి క్రాస్ సెల్స్. సో దీంతో Yes. పాటు ఇవి కూడా కొనుక్కున్నారు అని. అప్ సెల్స్ అంటే మీరు ప్రజెంట్ చూస్తున్న ఐటమ్ కన్నా, సో నేను చూపించే ఇప్పుడు కనపడే ఐటమ్ మీకు ఇంకా బెటర్ ఐటమ్ అన్నట్టు చూపిస్తే అది అప్ సెల్స్. క్రాస్ సెల్స్ మీ ఇష్టం అండి. సో నేను ప్రస్తుతానికి రిలవెంట్ ఏం లేవు కాబట్టి పెట్టట్లేదు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ యూ కెన్ కీప్. ప్రోడక్ట్ ఇమేజ్ ఇస్తాను నేను. సో అలా అప్లోడ్ ది ఫైల్స్. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని వచ్చుకున్నా అండి. సో టైం వేస్ట్ అవ్వకుండా. ఓకే, సెట్ ప్రోడక్ట్ ఇమేజ్. సో మీరు ఇంకా కావాలంటే మల్టిపుల్ ఇమేజెస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకొక ఇమేజ్ ఉంది నా దగ్గర, అది కూడా యాడ్ చేస్తాను. అట్ గ్యాలరీ. సో వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్, డైరెక్ట్గా పబ్లిష్ మీద క్లిక్ చేయకండి. ఓకే, ఇక్కడ క్యాటలాగ్ విజిబిలిటీ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది అనమాట. దీని కింద ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. దీని మీద క్లిక్ చేసి హిడెన్లో పెట్టుకోండి. అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే అండ్ దెన్ పబ్లిష్ ఇట్. సో డైరెక్ట్గా పబ్లిష్ చేశారనుకోండి, మీ ప్రోడక్ట్ అనేది ఇక్కడ షాప్లో కనిపించేస్తుంది అందరికీ. సో అప్పుడు అది గ్రూప్డ్ ప్రోడక్ట్ అవ్వదు, నార్మల్గా సింపుల్ ప్రోడక్టే అవుతుంది. సో గ్రూప్డ్ ప్రోడక్ట్ అంటే సో ఒక కాంబోలాగా కనపడాలి, అందువల్ల ఇదంతా కూడా. సో అందుకోసం కేటలాగ్ విజిబిలిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎడిట్ చేసి హిడెన్ ఆప్షన్ చూస్ చేసుకొని అండ్ దెన్ యూ కెన్ పబ్లిష్. కావాలంటే కేటగిరీస్ అవన్నీ కూడా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. ఐ దెన్ క్లిక్ ఆన్ పబ్లిష్. సో ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేస్తానండి నేను. 4 ప్రోడక్ట్స్ అనుకున్నా కదా. సో సెకండ్ ప్రోడక్ట్, యాడ్ న్యూ ప్రోడక్ట్. అండ్ దెన్ ఐ గో విత్ పెన్సిల్స్. సో ఇది కూడా ఒక నేమ్ తెచ్చుకుంటాను నేను వెళ్ళి పెన్సిల్స్కి కూడా. ఓకే, ఇదేదో బాగానే ఉంది. సో అప్సరా ప్లాటినం పెన్సిల్ వాల్యూ ప్యాక్ సంథింగ్. ఓకే, ఇలా సిమిలర్ ఐటమ్స్ గ్రూప్ చేస్తున్నామండి, అంతే. నథింగ్ మోర్ కాంప్లెక్స్. సో ప్రైస్ కూడా ఇస్తున్నా నేను. సో దీని ప్రైస్ కూడా ఒక ఎంత ఉంటుందో చూద్దాం ఇక్కడే. నేను చాలా రోజులు అయిపోయిందండి. 99, 100 అంటండి. సో ఓకే, లెట్స్ కీప్ ది సేమ్ ప్రైస్ 99. దెన్ సేల్ ప్రైస్ వచ్చేసి ఒక ఓకే ఇవ్వకుండా పర్లేదండి, 99కి అమ్ముదాం. దెన్ ఇన్వెంటరీ. సో ఒక నెంబర్ అనేది ఇమ్మని అడుగుతుంది. అలాగే పెన్సిల్స్
333 సంథింగ్. స్టాక్ ఎనేబుల్ చేస్తున్నా. సో క్వాంటిటీ ఒక 150 ఉన్నాయి అనుకుందాం. సో లో స్టాక్ థ్రెషోల్డ్. సో స్టాక్ తక్కువ అయితే ఇంటిమేట్ చేయండి. ఓకే. షిప్పింగ్. సో వెయిట్ ఎంత ఉంది ఏంటి? సో ఐఎమ్ గివింగ్ లైట్ వెయిట్. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. లింక్డ్ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు నేను క్రాస్ సెల్స్లో పెన్ను చూపిస్తా అండి. ఇందాక 25 సంథింగ్ ఏదో ఇచ్చా కదా, 25 ఇదే అండి. 25 బ్లూ పెన్స్ విత్ కంఫర్టబుల్ బ్యాగ్. సో ఇప్పుడు క్రాస్ సెల్స్లో చూపిస్తాం. సో దీంతో పాటు ఇది కూడా సర్చ్ చేస్తారు, యు మే బై అన్నట్టు. ఓకే. సో అట్రిబ్యూట్స్ ఎప్పుడు వాడతాం? ఓన్లీ ఫర్ వేరియబుల్ ప్రోడక్ట్స్. సో డిఫరెంట్ ఆప్షన్స్ చూపించాలి, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్, అలా వేరియస్ ఆప్షన్స్ చూపించాలి అనుకుంటే అట్రిబ్యూట్స్కి వెళ్ళాలండి. లేదంటే నథింగ్. దానివల్ల ఏమి దాన్ని యూస్ చేసుకునే అవసరం లేదు మనకి. సో ఇంకో షార్ట్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ వెళ్ళి డిస్క్రిప్షన్ కూడా తెచ్చుకుంటాను నేను. సో ఐ సింప్లీ గివ్ దిస్. కావాలంటే లెంతీ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చుకోండి, మీ ఇష్టం, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. గివింగ్ దిస్ ప్రోడక్ట్ ఇమేజ్, దెన్ ఐ గో ఫర్ పెన్సిల్. ఇక్కడ ఉంది సెట్ ప్రోడక్ట్ ఇమేజ్. సో మల్టిపుల్ ఇమేజెస్ కావాలన్నా యాడ్ చేసుకోండి, ప్రోడక్ట్ ట్యాగ్స్ కావాలన్నా యాడ్ చేసుకోండి. సో ప్రోడక్ట్ ట్యాగ్స్ నథింగ్ బట్ అదర్ వర్డ్స్, ఇంకా అదర్ వేస్లో యూజర్ అనేవాడు ఎలా సర్చ్ చేయొచ్చు అనేదండి సింపుల్గా. ఇప్పుడు కార్ ఉంది. సో కార్కి ఇంజిన్ రిలేటెడే, టైర్స్ కార్ రిలవెంటే, అలా ఎలా సర్చ్ చేయొచ్చు యూజర్ అనేవాడు. సెకండరీ వర్డ్స్ ఏమన్నా కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి, ఎలా సర్చ్ చేయొచ్చు యూజర్ అనేవాడు అలా. దెన్ ఇక్కడ మర్చిపోకుండా కేటగిరీ విజిబిలిటీలోకి వెళ్ళి హిడెన్ చూస్ చేసుకొని ఓకే అండ్ దెన్ పబ్లిష్. సో అండ్ దెన్ I'll create another product, my third one. So glue sticks. So glue stick. ఓకే. సో అండ్ దెన్ దీనికి కూడా నేను ప్రైస్ ఇస్తున్నా, సమ్ 50 రూపీస్ అలా ఇస్తున్నా అండి. సో సేల్ ప్రైస్ ఇస్ 49. అండ్ దెన్ గ్లూ 22. అండ్ దెన్ ఇన్ స్టాక్ నేను ఇక్కడ ఒక ఉన్నాయని చెప్తున్నా 133 సంథింగ్. అండ్ దెన్ షిప్పింగ్ లైట్ వెయిట్. సో మీకు ఓపిక ఉంటే ఇవన్నీ కూడా ఫిల్ చేసుకోండి. అండ్ దెన్ I'll give some short description. సో అమెజాన్ నుంచి ఎందుకు తీసుకుంటున్నా అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి అంతే. మీరు ఒరిజినల్ ప్రోడక్ట్స్ కానీ లైవ్ సెట్కి చేసేటప్పుడు మీరు ఒరిజినల్ డిస్క్రిప్షన్, ఒరిజినల్ ఐడీస్ అవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. ఐమ్ చూసింగ్ దిస్ వన్, కాపీ, అండ్ దెన్ I'll paste it here. Then product image, I'll choose one. Then set product image. So catalog visibility, hidden, and then publish. ఇప్పుడు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్. సో ఐల్ క్రియేట్ బుక్ లేబుల్స్ అండి. సో స్టిక్కర్స్ అతికిస్తారు కదా నేమ్స్ రాయడానికి, కైండ్ ఆఫ్. Yes. ఇట్లాంటివి అనమాట. సో ఇవి పర్సనలైజ్డ్ అంట. ఓకే. సో ఐ యూస్ సంథింగ్. సో మనదేం పర్సనలైజ్డ్ ఏం కాదు, బట్ ఐఎమ్ గివింగ్ సమ్. అంటే వాళ్ళు ప్రీ డిఫైన్డ్గా స్టిక్కర్స్కి నేమ్స్ అవన్నీ ప్రింట్ చేసి ఇచ్చేస్తారంట. నైస్. సో రెగ్యులర్ ప్రైస్ విల్ బి ఐల్ గివ్ సమ్ 150 అండ్ దెన్ 145. దీని పేరు వచ్చేసి లేబుల్ 22 సంథింగ్ ఐమ్ గివింగ్. సో క్వాంటిటీ ఒక 99 అవైలబుల్ ఉన్నాయి. అండ్ దెన్ లో స్టాక్ థ్రెషోల్డ్ 25 సంథింగ్ ఇస్తున్నా. షిప్పింగ్ లైట్ వెయిట్, అండ్ దెన్ లెంగ్డ్ ప్రోడక్ట్స్. నేను ఇప్పుడు దీనికి క్రాస్ సెల్స్ కూడా ఇస్తా అండి. సో లైక్ బ్లూ పెన్స్ ఇవన్నీ కూడా చూపిమంటాను. సో 25 సంథింగ్, 25 బ్లూ పెన్స్, అండ్ దెన్ పెన్సిల్స్, ఇలా మల్టిపుల్ యాడ్ చేయొచ్చండి మీ ఇష్టం.
సో అప్సరా ప్లాటినం పెన్సిల్ అండ్ దెన్ గ్లూ స్టిక్స్. ఓకే, సో ఇలా మల్టిపుల్ కూడా మీరు చూపించుకోవచ్చు. సో ఇవి కూడా కొనొచ్చు మీరు. యూ మే బీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఆల్సో అన్నట్టు. ప్రోడక్ట్ ఇమేజ్, సో అప్లోడ్ అండ్ దెన్ స్టిక్కర్స్. ఓకే, ఇప్పుడు నేను ఇది కూడా హైడ్ చేస్తున్నా అండి, హిడెన్. ఓకే, అండ్ దెన్ పబ్లిష్. సో ఇప్పుడు నేను 4 సింపుల్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేశాను, అవన్నీ కూడా హిడెన్లో ఉంచానండి. హిడెన్లో ఉన్నాయంటే దే విల్ నాట్ అపియర్ ఇన్ మై షాప్. నా షాప్ పేజ్లో అవి కనిపించవన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఒక మెయిన్ ప్రోడక్ట్ క్రియేట్ చేస్తాను అండి. సో ది మెయిన్ ప్రోడక్ట్ నేమ్ ఈస్ స్కూల్ స్టేషనరీ. స్కూల్ స్టేషనరీ అని ఒక మెయిన్ ప్రోడక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో యూ కెన్ గివ్ ది ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అండ్ ఆల్. సో అంటే ఇలా ఇవ్వచ్చు, ఈ స్కూల్ స్టేషనరీలో ఈ గ్లూ స్టిక్స్ కానీ పెన్సిల్స్, పెన్స్ ఇవన్నీ మేము సేల్ చేస్తాం అన్నట్టు మీరు డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చండి. ఓకే, ఐ విల్ చూస్ దిస్ యాజ్ గ్రూప్డ్ ప్రోడక్ట్. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడ ప్రైజింగ్ అవన్నీ వెళ్ళిపోయినాయి చూడండి. సో ప్రైజింగ్, ఈ ప్రోడక్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇండివిజువల్ ప్రైజింగ్ అనేది మీకు కనిపిస్తుంది. సో దీనికి సపరేట్గా ప్రైజింగ్ ఇవ్వాల్సిన పని లేదు. ఐఎమ్ గివింగ్ ఇట్ లైక్ కూల్ 23 సంథింగ్. సో లింక్డ్ ప్రోడక్ట్స్ ఏమన్నా, ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఏమన్నా కావాలన్నా మీరు చూపించుకోవచ్చు. అప్సెల్స్ ఒకటే ఉంది, గ్రూప్డ్ ప్రోడక్ట్స్ ఇంకా వేరే గ్రూప్డ్ ప్రోడక్ట్స్ ఏమన్నా చూపించుకోవాలన్నా సరే మీరు చూపించుకోవచ్చు అన్నట్టు. ప్రస్తుతానికి ఇదే నా ఫస్ట్ గ్రూప్డ్ ప్రోడక్ట్. ఓకే, సో డిస్క్రిప్షన్ యూ కెన్ గివ్. సో ప్రోడక్ట్ ఇమేజ్ కూడా ఏమైనా ఉంటే ఇచ్చుకోండి. సో ఐ గేవ్ లైక్ దిస్. ప్రస్తుతానికైతే ఇది ఇస్తానండి. సో సపరేట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఇచ్చినా పర్లేదండి. అండ్ దెన్ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి వీ హ్యావ్ టు లింక్ ది గ్రూప్ టు ప్రోడక్ట్స్. ఓకే, సో ఏ ప్రోడక్ట్స్ ఈ గ్రూప్ కింద ఉండాలి? పెన్సిల్స్, సో పెన్స్, పెన్సిల్స్, గ్లూ స్టిక్స్, అండ్ దెన్ ఇంకొకటి ఏమి ఇచ్చానండి, లేబుల్స్, బుక్ లేబుల్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ గ్రూప్డ్ ప్రోడక్ట్ కింద కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ ది మెయిన్ పార్ట్. ఇప్పుడు నేను డైరెక్ట్గా పబ్లిష్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను షాప్ పేజ్కి వెళ్ళి చెక్ చేస్తానండి. సో చూడండి, నా స్కూల్ స్టేషనరీ అనేది ఒకటి కనిపిస్తుంది. దీంట్లో ఉండే ప్రోడక్ట్ రేంజ్ ఎలా ఉందని కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది. సో ఐ క్లిక్ హియర్. సో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుందా అండి? డిఫరెంట్ కనిపిస్తున్నాయి, అవునా? సో ఏమేమి కావాలంటే అవి చూస్ చేసుకొని మీరు కార్ట్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. క్లియర్ ఇలా. సో ఇప్పుడు నేను ఇది యాడ్ ఎస్. చేస్తాను. సో యాక్చువల్గా అయితే ₹100 నా ప్రైస్, బట్ ఇక్కడ సేల్ ప్రైస్ వచ్చేసి 98 చూపిస్తుంది. సేల్ 98. అంటే ఆఫర్ యా. పెట్టా కదా అందుకని. దీనికి పెట్టలేదు కాబట్టి చూపించట్లేదు. ఓకే, సో యాడ్ టు కార్ట్. సో అండ్ దెన్ ఓకే, కార్ట్కి యాడ్ చేస్తాను. వ్యూ కార్డ్. ఓకే, ఆల్రెడీ యాడెడ్ అనుకుంటా. యూ కెన్ మేక్ ది పేమెంట్ అండ్ యూ కెన్ చెక్అవుట్. సో ఇది గ్రూప్డ్ ప్రోడక్ట్ అండి. సో మల్టిపుల్ సింపుల్ ప్రోడక్ట్స్ని ఒక కాంబో లాగా ఒక ప్రోడక్ట్ కింద దేని కింద చూపించుకోవాలనుకుంటే గ్రూప్డ్ ప్రోడక్ట్కి మీరు వెళ్ళొచ్చు. సో అంతేగాని దీనివల్ల పెద్ద స్పెసిఫిక్ యూజ్ ఏమి ఉండదండి. సో మోస్ట్లీ గ్రూప్డ్ ప్రోడక్ట్స్ అనేది తక్కువ ఇండివిజువల్గా డిస్ప్లే చేయడానికే ట్రై చేస్తారు. సో యూజర్కి క్లియర్గా కనిపిస్తే మేలు కదా. ఎక్కడైనా కూడా ఎక్కడైనా ఒక గ్రూప్ లాగా పెట్టేసి అది ఓపెన్ చేస్తే కానీ కనిపించదు అంటే కొంచెం డిఫెక్ట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి, అంత ఓపిక లేనప్పుడు యూజర్కి. సో బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ అంతే. సో ఐ క్లిక్ ఆన్ చెక్అవుట్, ప్రొసీడ్ టు చెక్అవుట్ అండ్ దెన్ అడ్రస్ అంతా కూడా ఇవ్వండి. సో నిన్న మనకు ఒక ఇష్యూ వచ్చిండా అండి కంట్రీ దగ్గర, రైట్? సో ఇప్పుడు ఏం ఎస్. ఇష్యూ రావట్లేదు చూడండి, నేను చేంజ్ చేశాను ఇక్కడ. సో కామర్స్ సెట్టింగ్స్ అండ్ దెన్ సో సి వాట్ ఐమ్ సేయింగ్. సో నేను ఇండియాలో సెల్ చేస్తా అని చెప్తున్నా. షిప్పింగ్ లొకేషన్ వచ్చేసి షిప్ టు ఆల్ కంట్రీస్ యూ సెల్ టు అని చెప్తున్నా. సో ఏ ఏ కంట్రీస్కి అయితే నేను సెల్ చేస్తానో ఆ కంట్రీస్కే నేను డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తాను అని చెప్తున్నా. సో నిన్న ఈ ఓకే. ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఎందుకు ఎర్రర్ వచ్చిందండి. సో బట్ ఈ రోజు ఇట్స్ వర్కింగ్ వెల్. సో నేను సింపుల్గా థీమ్ చేంజ్ చేశాను అంతే. మేబీ అది థీమ్ వల్ల ఇష్యూనో లేకుంటే కామర్స్ వల్ల ఇష్యూ వాళ్ళు క్లియర్ అవుట్ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ నా ఇట్స్ వర్కింగ్ వెల్.
సో నేను ఎప్పుడు ఇట్లాంటి ఇష్యూ ఫేస్ చేయలేదు. ఓకే, సో ఇట్స్ వర్కింగ్ వెల్ నా. నేను థీమ్ ఒకటి చేంజ్ చేశాను అంతే. Done. And then, so I'll click on cash on delivery or something, and then I'll click on place order. ఓకే, ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. అండ్ దెన్ మనకు బిల్లింగ్ ఏమేమి కొన్నాం అదంతా కూడా, ఏమేమి కొన్నాం అవంతా కూడా మనకు వచ్చేసింది రిసిప్ట్. క్లియర్ టిల్లా? Yes. సో దిస్ ఈస్ ఏ grouped product. Now we'll discuss about virtual or downloadable products. Virtual or downloadable products. సో వర్చువల్ ఆర్ డౌన్లోడబుల్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ డిజిటల్ గూడ్స్ అండ్ దే డోంట్ రిక్వైర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ షిప్పింగ్. సో డిజిటల్ గూడ్స్ అంటే, సో ఇప్పుడు పెన్సిల్ అయితే మనం డెలివరీ ప్రొవైడ్ చేయాలి, రిఫ్రిజిరేటర్ కొంటే మనం డెలివరీ ప్రొవైడ్ చేయాలి. అలా కాదు ఏదైనా ఆమ్, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో మెంబర్షిప్ తీసుకున్నామండి, దానికి ఏమైనా మనము Yeah. డెలివరీ ఇవ్వాలా? అవసరం లేదు కదా. No, no. Yes. గెట్ యాక్టివేటెడ్ ఆన్లైన్ కదా. సో ఇట్స్ ఎ Yeah. డిజిటల్ గుడ్. సో వాటిని డిజిటల్ గూడ్స్ అంటాం. ఓకే, సో ఈ వర్చువల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? ఐల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇందాక నేను చెప్పినట్లు, ఏమైనా ఆన్లైన్ కోర్సెస్ మీరు తీసుకుంటున్నారు, దానికి ఎట్లాంటి డెలివరీస్ ఇవ్వాల్సిన పని లేదు. ఇంకా మెంబర్షిప్స్, కొంతమంది ఏదైనా యోగా కానీ అలా మెంబర్షిప్స్ తీసుకుంటారండి. సో ఆ Yes. యోగా క్లాసెస్కి మెంబర్షిప్స్ కానీ అలా, సో అలాంటివి. ఇంకా సాఫ్ట్వేర్ లైసెన్సెస్. సాఫ్ట్వేర్ లైసెన్సెస్ అంటే ఈ వైరస్ కోసం అలా తీసుకుంటాం కదండి. సో సిస్టమ్ Yeah. వైరస్ రాకుండా కొన్ని సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. సో వాటికి కూడా ఆన్లైన్లో పే చేస్తాం, ఆన్లైన్లో తీసుకుంటాం. సపరేట్గా డెలివరీ అలాంటివి ఏమి ఉండదు. దే ఆర్ నాట్ ఫిజికల్ గూడ్స్, అవి డిజిటల్ గూడ్స్ కాబట్టి. ఇంకా సబ్స్క్రిప్షన్స్, సో ఆహా సబ్స్క్రిప్షన్, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్. ఓకే, సో ఇవన్నీ కూడా కైండ్ ఆఫ్ వర్చువల్ ప్రోడక్ట్స్ అండి. సో ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే యాక్సెస్ చేసుకోగలుగుతాం. వీటికి ఫిజికల్గా ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఉండవు, ఫిజికల్గా డెలివరీ కూడా ఇవ్వాల్సిన పని ఉండదు. అండ్ దెన్ డౌన్లోడబుల్ ప్రోడక్ట్స్. సో డౌన్లోడబుల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? ఈ బుక్స్ విన్నారు ఎప్పుడన్నా? Yes, sir. No. కిండిల్ ఫేమస్ అండి. ఆన్లైన్లో మనము దానికి రిజిస్టర్ చేసుకుంటే ఆ బుక్ చదువుకోవచ్చు, ఫోన్లో చదువుకోవచ్చు, ట్యాబ్లో చదువుకోవచ్చు. అలా కిండిల్ పీడిఎఫ్స్. సో జిరాక్స్ కాపీ అయితే ఫిజికల్, పీడిఎఫ్ ఇస్ ఆన్లైన్. అలా ఏమైనా పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నా, ఇంకా మ్యూజిక్ ఫైల్స్ కానివ్వండి. సో ఆల్ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ డౌన్లోడబుల్ ప్రోడక్ట్స్, రైట్? సో ఇట్లాంటి ప్రోడక్ట్స్కి ఎట్లాంటి ఫిజికల్ ప్రోడక్ట్ ఉండదు, ఫిజికల్గా డెలివరీ ఇవ్వాల్సిన పని కూడా ఉండదు. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ మనం సేల్ చేయాలనుకున్నా కూడా సేల్ చేయొచ్చండి. సో సింప్లీ ఒక ఆప్షన్ చేంజ్ చేసుకోవాలంతే. సో నేను మళ్ళీ కామర్స్కి వెళ్తాను, ప్రోడక్ట్స్ కోసం వెతుకుతాను. సో డాష్బోర్డ్లో ప్రోడక్ట్స్, యాడ్ న్యూ ప్రోడక్ట్, అండ్ ఐల్ గో టు products, are like I'll give a name like brochure, and then I'll choose, ఇక్కడ ఉందండి. సో డౌన్లోడబుల్. సో ప్రైస్ ఎంత ఇది? సో సమ్ 500 అలా ఇస్తున్నాను. సేల్ ప్రైస్ కావాలన్నా మెన్షన్ చేసుకోండి. యాడ్ ఏ ఫైల్. సో యాడ్ ఫైల్. సో యూఆర్ఎల్ ఇవ్వండి, లేదంటే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసుకోండి. మీ సిస్టంలో ఏదైనా ఫైల్ ఉంటే అప్లోడ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆ పీడిఎఫ్ ఫైల్ అని అనుకుందాం. ఐ క్లిక్ ఆన్ ఓపెన్, ఇన్సర్ట్ ఫైల్ యూఆర్. ఓకే, సో మీ దగ్గర ఏమైనా పీడిఎఫ్ సెల్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ అండి, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మెటీరియల్ ఉంది, నేను అది సెల్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా కూడా మీరు పెట్టుకొని సెల్ చేయొచ్చు. సో వన్స్ దే మేక్ ది పేమెంట్ దే కెన్ డౌన్లోడ్ ది ఫైల్. సో ఎన్నిసార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఎట్లాంటి నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వకపోతే అన్లిమిటెడ్ డౌన్లోడ్స్ చేసుకోవచ్చు అంటండి. సో మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంట. ఐ గివ్ లైక్ 3 times దే కెన్ డౌన్లోడ్ అలా. ఎక్స్పైరీ. సో నెంబర్ ఆఫ్ డేస్ బిఫోర్ ఎ డౌన్లోడ్ లింక్ ఎక్స్పైర్స్. సో ఈ లింక్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, సో ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వదా, లేకుంటే అట్లా ఎన్నిసార్లు అని మీరు చూసుకోండి. ఒక 3 timesకి అలా లింక్ ఎక్స్పైర్స్ అన్నట్టు. సో ట్యాక్సబులా కాదా, సో ఎవ్రీథింగ్ యూ కెన్ గివ్ అనమాట. సో ఇన్వెంటరీ.
సో ఇది స్టాక్ ఇవన్నీ ఏమి ఉండదండి. ఎందుకు? ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా, అదే మెటీరియలే కదా. సో ఇది స్టాక్ ఉంది, స్టాక్ లేదు అట్లా ఏమి ఉండదు. ఒకవేళ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇచ్చుకోండి అంతే. సో షిప్పింగ్ కూడా ఏం అవసరం ఉండదు ఇట్లాంటి వాటికి, అవునా? రైట్, ఐ కరెక్ట్? ఓకే. Yeah. ఐ విల్ సింప్లీ Yes. క్లిక్ ఆన్ పబ్లిష్. సో చూద్దాం ఇది ఎలా కనిపిస్తుందో. సో అమెజాన్లో కూడా అమ్ముతారంట. సో కావాలంటే ఒక ఇమేజ్ ఇచ్చుకోండి దీనికి. ఓకే, సో కెన్ యాడ్ టు కార్ట్ అండ్ యూ కెన్ బై. సో పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి డౌన్లోడ్ ఆప్షన్ వస్తుందండి నాకు తెలిసి. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు సెల్ ఎనీ వర్చువల్ ప్రోడక్ట్, వర్చువల్ మీద క్లిక్ చేసుకోండి. సో ఐ రిమూవ్ దిస్ డౌన్లోడబుల్, గివ్ ఏ సేల్ ప్రైస్ అండ్ దెన్ యూ కెన్ సెల్ ది ప్రోడక్ట్. సో దీనికి ఎందుకు ఎట్లాంటి డౌన్లోడ్ ఆప్షన్ రావట్లేదు? ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి వెళ్తాము, నాకు సబ్స్క్రిప్షన్ కావాలి అని అడుగుతాము, అమౌంట్ పే చేస్తాము, ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోతుంది, అంతేనా? సో Yeah. మనకి ఎట్లాంటి ఫైల్ కానీ అవి ఏం డౌన్లోడ్ అవ్వవు కదా. ఇది కూడా అలాంటిదేనండి. Yes. సో కాకపోతే ఇక్కడ ఓనర్ అనేవాడు చెక్ చేసుకుంటా ఉండాలన్నమాట ఏంటని. సో ఎంతమంది పేమెంట్ చేశారు, అది ఆటోమేటిక్గా రీఛార్జ్ అవుతుందా లేదా, సో వాళ్ళు ఎనేబుల్ చేసుకోవాలన్నమాట అట్లా. డన్. సో దెన్ నాట్ Yeah. ఓకే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎక్స్టర్నల్ ఆర్ అఫిలియేట్ ప్రోడక్ట్. సో ఎక్స్టర్నల్ ఆర్ అఫిలియేట్ ప్రోడక్ట్ అంటే ఏంటి? సో ఇది ఇక్కడ చెప్తుందండి ఎక్స్టర్నల్ అని, విచ్ మీన్స్ సో హియర్ వీ కెన్ సెల్ సమ్ అదర్స్ ప్రోడక్ట్స్. సో వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ మనం సెల్ చేయొచ్చు అనమాట మన సైట్లో. దీనివల్ల మనకు లాభం ఏంటి అని మీరు అనుకోవచ్చు. సో వీ కెన్ ఎర్న్ కమిషన్స్ బై సెల్లింగ్ సమ్ అదర్స్ ప్రోడక్ట్స్. సో వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ మనం సేల్ చేసి మనం కొంతవరకు కమిషన్స్ అనేవి తెచ్చుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటామండి. సో దీని గురించి నేను ఇన్డెప్త్, ఈ టాపిక్ గురించి ఇన్డెప్త్ మనం ఫర్దర్గా నేర్చుకుంటాము. సో ప్రస్తుతానికైతే జస్ట్ అండర్స్టాండ్ దట్. సో ఎక్స్టర్నల్ ఆర్ అఫిలియేట్ ప్రోడక్ట్ అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ మనం సెల్ చేస్తే దాన్ని అఫిలియేట్ ప్రోడక్ట్ అంటారండి. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఫోన్ కంపారిజన్ సైట్స్ అలా కొన్ని ఉంటాయండి. ఎప్పుడన్నా గమనిస్తే మనం ఏదైనా ఫోన్ కొనుక్కోవాలనుకుంటే, సో ఐ వాంట్ బై వన్ ప్లస్ అండ్ ఐ వాంట్ బై రియల్మీ ఆర్ రెడ్మీ. సో ఆ రెండు ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయని మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అలా కొన్ని సైట్స్ ఉంటాయి. సో లైక్ దిస్ ఐ యాడ్ టూ ఫోన్స్. సో ఇదొకటి, ఈ రెండు కంపేర్ చేస్తున్నా. కంపేర్ నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు అన్నీ ఇస్తారు మనకు డీటెయిల్స్ అవన్నీ. సో ఇక్కడ ఒక లింక్ ఇస్తున్నాడు, గమనించారా? సో ఫ్లిప్కార్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఐఎమ్ రీడైరెక్టింగ్ టు ఫ్లిప్కార్ట్ నా. ఇప్పుడు నేను వాడి సైట్లో లేనండి, ఫ్లిప్కార్ట్ సైట్కి వచ్చేసాను. నవ్ ఇఫ్ ఐ బై ది ప్రోడక్ట్ హీ విల్ గెట్ సమ్ కమిషన్. ఎందుకు? Okay. ఇండైరెక్ట్గా ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అవన్నీ చూపించి ఇండైరెక్ట్గా వీడు ఈ ప్రోడక్ట్ని ఎండాస్ చేస్తున్నాడు, మనకి మార్కెటింగ్ చేస్తున్నాడు. సో వీళ్ళ బదులు వీడు మార్కెటింగ్ చేస్తున్నాడు. సో వీడి వెబ్సైట్ త్రూ ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఆ ప్రోడక్ట్ కొంటున్నా. అందువల్ల హీ మైట్ గెట్ సమ్ కమిషన్, సారీ హీ విల్ గెట్ సమ్ కమిషన్. అర్థమైందా? Okay. Yes. అంటే Yes. డైరెక్ట్గా నేను ఇప్పుడు ఫ్లిప్కార్ట్కి రాలే. సో వీడి వల్ల నేను ఇక్కడ క్లిక్ చేసి ఫ్లిప్కార్ట్కి వచ్చిన. సో Yes. ఇఫ్ ఐ బై ఎనీథింగ్ ఆన్ ఫ్లిప్కార్ట్ హీల్ గెట్ సమ్ కమిషన్ అన్నట్టు. సో ఇలా వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్మాలనుకున్నా కూడా మనం సేల్ చేయొచ్చండి. సో ఐ విల్ షో యూ వన్ ఎగ్జాంపుల్. సో ప్రోడక్ట్ యూఆర్ఎల్ అడుగుతుంది ఫస్ట్. సో ప్రోడక్ట్ నేమ్ ఇస్తాను ఇప్పుడు నేను, యాడ్ న్యూ ప్రోడక్ట్ అండ్ దెన్, సో ఇప్పుడు అమెజానే ఉంది. ఐ విల్ గివ్ సమ్ ప్రోడక్ట్ నేమ్. సో లెట్ మీ గో టు అమెజాన్. సో ఇప్పుడు నేను ఈ సైకిల్ అనుకుంటున్నాను, ఐ వాంట్ టు సెల్ దిస్ సైకిల్ సంథింగ్. సో నేను ఇప్పుడు ఇమేజ్ కాపీ చేసుకుంటాను. ట్రై సైకిల్ కాదు, నార్మల్ సైకిల్. ఇట్స్ ఓకే. సో ఈ ఇప్పుడు ఈ సైకిల్ని నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను అండి. సో సింప్లీ ఐ కాపీ దిస్ లింక్ అండ్ దెన్ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి సివైసిఐ కిడ్ సైకిల్ కానీ అట్లా ఏమన్నా పెట్టుకోండి. సో ప్రైస్ ఎంత ఉంది? సో మెన్షన్ ది ప్రైస్. సో 2999 ఉన్నాడు అక్కడ. సో సేల్ ప్రైస్ ఏమన్నా ఉంటే సేల్ ప్రైస్ కూడా ఇచ్చుకోండి. సో ఐ విల్ చూస్ ది ప్రోడక్ట్ యాజ్ ఎక్స్టర్నల్ ఆర్ అఫిలియేట్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ నేమ్ ఇస్తున్నాను, సో ప్రోడక్ట్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను నేను. సో బటన్ టెక్స్ట్, సో బై నవ్ అలా ఇస్తున్నాను అండి నేను. అండ్ దెన్ సేల్ ప్రైస్ ఏమన్నా ఉంటే ఇచ్చుకోండి. సో ఇక్కడ మన ఇష్టం కాదండి.
సో ఎవరి ప్రోడక్ట్ అయితే అమ్ముతున్నామో వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళ ప్రైస్ మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు అక్కడ నేను 2000 అనే మెన్షన్ చేసి వాడు ఇప్పుడు ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత 2999 ఉంటే వాడు కొంటాడా? కొన్నాడు కదా. సో ఇక్కడ Yes. సెల్ చేసే వాడి డీటెయిల్స్ మనం ఇక్కడ కరెక్ట్గా ఇవ్వాలన్నట్టు. Okay. సో ఇన్వెంటరీ, సో యూ కెన్ గివ్ ఏ నెంబర్ అగైన్. సో సిఎల్ సైకిల్ 3 సంథింగ్ ఇస్తున్నా. సో ఇక్కడ ఇంకా ఈ లింక్డ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ మీ ఇష్టం అండి. అగైన్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ లింక్డ్ ప్రోడక్ట్స్ యూ కెన్ గివ్. సో కిడ్స్దే కదా, నేను ఏదన్నా పెన్సిల్స్ చూపిస్తా వాడికి. సబ్సెల్స్ అంటే దీనికన్నా బెటర్ ప్రోడక్ట్ చూపించాలి యాక్చువల్గా అయితే. ఈ సైకిల్ మీరు చూస్తున్న సైకిల్ కన్నా ఇంకా బెటర్ సైకిల్ ఏమైనా ఉంటే చూపించాలండి. కానీ నాకు ఇక్కడ ఇంకో సైకిల్ లేదు కాబట్టి ఏదో ఒకటి చూస్ చేస్తున్నా. సో అదర్వైజ్ ఐ లీవ్ ఇట్. ఓకే. సో డిస్క్రిప్షన్ ఏమైనా ఉంటే ఇవ్వండి. సో నేను ఇక్కడ కాపీ చేసుకుని వస్తాను. ఓకే. సో దెన్ ప్రోడక్ట్ ఇమేజ్ కూడా సెట్ చేస్తాను, ఎందుకంటే మన వెబ్సైట్లోనే కదా మనం డిస్ప్లే చేసేది. ఫస్ట్ వాడికి అది నచ్చితే తర్వాత దాని మీద క్లిక్ చేసి అక్కడికి వెళ్తాడు. సో మల్టిపుల్ ప్రోడక్ట్ ఇమేజెస్ కూడా ఏమైనా ఉంటే మీ దగ్గర యాడ్ చేసుకోండి. సో హియర్ ప్రోడక్ట్ గ్యాలరీలో, అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ పబ్లిష్. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఇక్కడ డైరెక్ట్గా ఈ లింక్ తీసుకొని అక్కడ పేస్ట్ చేసుకున్నాను అండి. మామూలుగా అయితే సో అఫిలియేట్ మార్కెటింగ్లో మనం ఆ పర్టికులర్ వెబ్సైట్తో కనుక లింకప్ అయితే వాళ్ళు మనకు ఒక సపరేట్ లింక్ ఇస్తారండి. అఫిలియేట్ లింక్ అంటారు అన్నమాట దాన్ని. సో ఎవరి వల్ల యూజర్ అనేవాడు నా ప్రోడక్ట్ పర్చేస్ చేశారు అని వాళ్ళకి తెలియాలి కదా. సో ఇలా అమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వందల మంది ఉంటారు ఇలా అఫిలియేట్ మార్కెటింగ్ చేసేవాళ్ళు. సో ఏ వల్ల నాకు పర్చేస్ జరిగిందా, బి అనే పర్సన్ వల్ల నాకు పర్చేస్ జరిగిందా, లేకుంటే సమ్ అదర్ పర్సన్ ఎవరి వల్ల నాకు పర్చేస్ జరిగింది అని తెలియాలంటే ఎలాగా? సో అందుకోసం వాళ్ళు ఒక్కొక్క అఫిలియేట్ మార్కెటర్కి ఒక్కొక్క లింక్ అనేది ఇస్తారండి, సపరేట్ లింక్. ఆ లింక్ మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. Okay. ఓకే, ప్రోడక్ట్ లింక్ అనేది ఆ తర్వాత ఇన్ డెప్త్ నేను చెప్తాను మీకు ఫర్దర్ క్లాసెస్లో. సో ఫర్ నౌ ఐ క్లిక్ ఆన్ పబ్లిష్. ఇక్కడికి వెళ్ళి నేను రీఫ్రెష్ చేస్తాను. సో షాప్ పేజ్కి వెళ్తాను నేను. సో ఇప్పుడు నా సైకిల్ కనిపిస్తుందండి. సో లెట్ మీ గో దేర్. సో ఇప్పుడు డిస్క్రిప్షన్ అంతా బాగుంది, ప్రైస్ పెట్టాను, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఇక్కడ మీకు యాడ్ టు కార్డ్ ఆప్షన్ రాదండి, బై నవ్ అని ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే సో ఐల్ బి రీడైరెక్టింగ్ టు అమెజాన్. ఓకే. సో ఇప్పుడు యూజర్ అనేవాడు Yeah. ఇక్కడే డైరెక్ట్గా పర్చేస్ చేస్తారు, వాళ్ళకే అమౌంట్ పే చేస్తారు. సో వన్స్ దే గెట్ ది అమౌంట్ విల్ గెట్ సమ్ కమిషన్ అన్నట్టు. ఓకే. సో దిస్ ఇస్ కాల్డ్ అఫిలియేట్ మార్కెటింగ్ అండి. సో వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ కనుక మనం సెల్ చేసి మనం ఏదైనా కమిషన్స్ ఎర్న్ చేస్తుంటే దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. ఓకే. సో దీస్ ఆర్ Yeah. ది వేరియస్ ప్రోడక్ట్స్ వీ కెన్ యాడ్ త్రూ WooCommerce. సో ఇవి వేరియస్ ప్రోడక్ట్స్ వీ కెన్ సెల్ అండి. ఓకే. సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఆల్ దిస్. సింపుల్ అంటే Okay. ఎట్లాంటి వేరియేషన్స్ ఉండవు ఆ ప్రోడక్ట్లో. వేరియబుల్ అంటే సో మల్టిపుల్ ఆప్షన్స్ కనుక ఉంటే ఆ ప్రోడక్ట్కి దాన్ని వేరియబుల్ ప్రోడక్ట్ అంటాం. సో 2 ఆర్ మోర్ సింపుల్ ప్రోడక్ట్స్ని ఒక కాంబో లాగా కంబైన్ చేసి చూయాలి అనుకుంటే అది గ్రూప్డ్ ప్రోడక్ట్ అవుతుంది. సో డిజిటల్ గూడ్స్ సెల్ చేసుకోవాలి ఆర్ డౌన్లోడబుల్ గూడ్స్ సెల్ చేసుకోవాలి అనుకుంటే వర్చువల్ ఆర్ డౌన్లోడబుల్ చూస్ చేసుకోవాలి మనము. సో అండ్ అఫిలియేట్ ప్రోడక్ట్స్ అంటే ఇఫ్ యూఆర్ సెల్లింగ్ సమ్ అదర్స్ ప్రోడక్ట్స్ దే ఆర్ కాల్డ్ అఫిలియేట్ ప్రోడక్ట్స్. ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలన్నమాట. ఓకే, క్లియర్ టిల్ నౌ? ఎనీ డౌట్స్? Yes. Yeah. No. No. రైట్. సో Got it. ఇప్పటి వరకు మనం పేమెంట్ గేట్వేస్ అనేటి టూవే చూసామండి. సో ఒకటి వచ్చేసి డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అని ఒకటి వస్తుండే మనకు, అంటే WooCommerceలో మనకు 2 or 3 ఉన్నాయి. చెక్ అనేది నేను డిజేబుల్ చేసేసాను, ఎందుకంటే ఇప్పుడు ఎవరు చెక్ తీసుకోరు కదా. సో లెట్ మీ యాడ్ సమ్ ప్రోడక్ట్. సో ఇది ఉంది కదా, ఇది నేను యాడ్ టు కార్ట్ చేస్తాను. బుక్ లేబుల్స్, గ్లూ స్టిక్, అండ్ దెన్ యాడ్ టు కార్ట్. సో ఇది ఈ థీమ్లో ఇలా ఉందండి. సో కొన్ని థీమ్స్లో మళ్ళీ సపరేట్గా పక్కన కూడా లింక్ వస్తుంది అనమాట. మనం ఆ లింక్ మీద క్లిక్ చేసి వీటి ఇమేజెస్ కూడా చూడొచ్చు అలాగా. సో Okay. బేస్డ్ ఆన్ ది థీమ్ అగైన్. ఇది ఎక్కడ ఒకటే కనిపిస్తుంది కదా, ఇవన్నీ ఇమేజెస్ కనిపించట్లేదు అలా అనుకోకండి. సో అగైన్ యూ కెన్ క్లిక్ ఆన్ దట్ థింగ్ అండ్ యూ కెన్ సీ ది ఇమేజెస్. మన థీమ్ ప్రాపర్గా చూస్ చేసుకోవాలంతే. సో నేను యాడ్ చేశానండి కార్ట్లో, అండ్ నవ్ ఐ విల్ గో టు చెక్అవుట్.
సో ఇప్పుడు ఇక్కడ నాకు టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఒకటి, క్యాష్ ఆన్ డెలివరీ ఒకటి. అలా కాకుండా ఏదైనా ఎక్స్ట్రా పేమెంట్ ఆప్షన్స్ కూడా మనము ఎనేబుల్ చేసుకోవాలి మన ఈ కామర్స్ సైట్లో అనుకుంటే వీ కెన్ గో ఫర్ పేమెంట్ గేట్వేస్. యూపీఐ పేమెంట్స్ కానీ, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ పేమెంట్స్ కానీ ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు యాడ్ పేమెంట్ గేట్వేస్. ఓకే, సో ఫస్ట్ యూపీఐ పేమెంట్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి. యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్పే, ఫోన్ గూగుల్ పే, పే, గూగుల్ పే. ఎస్. అలా యూపీఐ అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాలంటే. సో ఫర్ దాట్ వీ హ్యావ్ టు డౌన్లోడ్ అన్ ఎక్స్ట్రా ప్లగిన్. సో లెట్ మీ గో టు plugins, add plugin, and then సో యూపీఐ అని సర్చ్ చేస్తా అండి, ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో చాలా ఉంటాయి. సో దిస్ వన్ విల్ బి గుడ్ అండి. ఈ ఫస్ట్ వచ్చింది కదా, ఇది బాగానే ఉంటుంది. సో ఐ క్లిక్ ఆన్ సో యూపీఐ క్యూఆర్ కోడ్ పేమెంట్ గేట్వే ఫర్ వూ కామర్స్ బెస్ట్. ఓకే, ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్. సో ఇక్కడ క్యూఆర్ చూపిస్తుంది కదా, అట్లా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది అనమాట. యూజర్స్ ఓకే. దే కెన్ స్కాన్ దట్ క్యూఆర్ కోడ్ అండ్ దే కెన్ మేక్ ది పేమెంట్. సో ఇప్పుడు నేను ఈ ప్లగిన్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐ స్క్రోల్ డౌన్ ఎ బిట్. సో ఎవరి యూపీఐ ఐడికి వెళ్ళాలి. సో మర్చెంట్ యూపీఐ ఐడి. సో నేను ఇక్కడ ఇంతకుముందు అది ఇచ్చున్నాను, అందుకని డిస్ప్లే అవుతా ఉంది. సో మీ యూపీఐ ఐడి ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇంకో కండిషన్ పెడుతున్నాడండి వీడు, మర్చెంట్ యూపీఐ ఐడి అయితేనే వర్క్ అవుతుంది, సో నార్మల్ యూపీఐ ఐడి వర్క్ అవ్వదు అని చెప్తున్నాడు. ఓకే, సో ఎస్. ఇలా ఉంటుంది అంటండి, ఏదో @ICICI అలా. సో ఇలా మర్చెంట్ యూపీఐ ఐడి అనేది ఇవ్వండి అని చెప్తున్నాడు. సో నేను నార్మల్ యూపీఐ ఐడి ఇస్తున్నా, అంటే నా యూపీఐ ఐడి అలా ఇస్తున్నా అనమాట. సో ఎగ్జాంపుల్కి ఇస్తున్నా అండి. ఓకే, సో దిస్ నాట్ మై ఒరిజినల్ యూపీఐ ఐడి, బట్ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నా ఇది అన్నట్టు. ఓకే, సో మర్చెంట్ అయితేనే వర్క్ అవుతుంది అంటున్నాను, బట్ కొన్నిసార్లు పర్సనల్ది కూడా వర్క్ అవుతుందండి. సో మీరు ఏదైనా ఈ కామర్స్ సైట్ సెటప్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా దానికి మీ షాప్ రిలవెంట్వి కొన్ని సెటప్ చేసుకునే ఉండి ఉంటారు. సో ప్రతి షాప్ వాడు ఒక యూపీఐ స్కానర్ పెడుతున్నాడు ఇప్పుడు. సో అందుకోసం ఏదో సంథింగ్ యూ షుడ్ హ్యావ్ సెటప్ కదా, అలా సెటప్ చేసుకుని ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వండి. మీ స్టోర్ నేము, సో బటన్ ఎలా కనిపించాలి, ఇవన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నాడండి. సో I'll click on save changes. ఓకే, సో ఇక్కడ ఇంకా ఇస్తున్నాడు చూడండి, ఇట్ యూజెస్ యూపీఐ యాప్స్ లైక్ భీమ్, పేటిఎం, గూగుల్ పే ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి అని చెప్తున్నాడు. ఓకే, సో రిక్వైర్ యూపీఐ ఐడి, రిక్వైర్ ఫీల్డ్. ఓకే, సో అడుగుతున్నాడు అనమాట యూజర్ని. యూజర్ కూడా తన యూపీఐ ఐడి ఎంటర్ చేసి ఫిల్అప్ చేయాలి. సో వాళ్ళు పేమెంట్ చేస్తే ఈ యూపీఐ ఐడికి మనీ పడుతుంది అన్నట్టు, మర్చెంట్ యూపీఐ ఐడికి మనీ పడుతుంది. సో ఇది ప్రాపర్గా ఇవ్వాలి మనం. సో ఇప్పుడు నేను వెళ్ళి రీఫ్రెష్ చేస్తా, ఎక్స్ట్రా ఆప్షన్స్ కనిపిస్తాయేమో చూద్దాం. సో చూడండి, పే విత్ క్యూఆర్ కోడ్, పే విత్ యూపీఐ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఇప్పుడు నేను కస్టమర్ అండి, ఓకేనా, నేను కస్టమర్ లాగా ఇస్తున్నా. సో @ ఇక్కడ నా యూపీఐ ఐడి ఏంటి, ఏ బ్యాంక్ అలా చూస్ చేసుకోండి. సమ్ బ్యాంక్ ఐఎమ్ చూసింగ్, అండ్ దెన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ప్రొసీడ్ టు పే. సో ఇప్పుడు ఇలా కనిపిస్తుందండి. సో చూడండి, మర్చెంట్ యూపీఐ ఐడి కూడా కనిపిస్తూ ఉంది. సో యూ కెన్ కాపీ, ఎస్. యూ కెన్ షేర్ ఇట్ టు యువర్ ఫోన్ అండ్ మేక్ ది పేమెంట్, ఆర్ ఇక్కడ మీ ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకునైనా పే చేయొచ్చు అనమాట. రైట్, సో ఇలా యూపీఐ పేమెంట్స్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, సో కాకపోతే మర్చెంట్ యూపీఐ ఐడి అనేది ప్రాపర్గా ఇవ్వండి, ఎందుకంటే కస్టమర్స్ అనేవాడు ఆ యూపీఐ ఐడికి పే చేస్తారు. సో తప్పు ఇచ్చారంటే రాంగ్ నెంబర్కి పేమెంట్స్ పోతాయి అన్నట్టు. డన్. సో ఇప్పుడు ఒకవేళ మీకు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఎనేబుల్ చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు ఎలా? సో యూ కెన్ గో ఫర్ రేజర్ పే. సో ఇది గ్లోబల్ ప్లాట్ఫామ్ అండి, రేజర్ పే అనేది బాగుంటుంది. సో ఈ రేజర్ పే ప్లగిన్ని మీరు యాక్టివేట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చే చిక్ ఏంటంటే, సో దే టేక్ సమ్ కమిషన్ ఫర్ ఎవ్రీ పేమెంట్. సో ఇదన్నమాట రేజర్ పే ఓకే. కామర్స్. ఎస్. సో ఇది మీరు ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగనే రేజర్ పే అకౌంట్లోకి వెళ్ళి, ఐ మీన్ రేజర్ పే సైట్లోకి వెళ్ళి, వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒక సైట్ క్రియేట్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇవ్వాలండి. సో ఈ రేజర్ పే
త్రూ గనక మనకు పేమెంట్స్ జరుగుతున్నాయంటే దే టేక్ సమ్ కమిషన్. ఇంత అమౌంట్ పేమెంట్ మనకు జరిగితే ఇంత పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు అనమాట. మీకు చూపిస్తాను. సో వన్స్ ఇఫ్ దే క్లిక్ ఆన్ పేమెంట్ దే విల్ బి రీడైరెక్టెడ్ టు పే త్రూ రేజర్ పే. సో ఇప్పుడు నేను పేమెంట్స్కి వెళ్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పే మీద క్లిక్ చేస్తాను ఇక్కడ. సో చూడండి. సో ఇప్పుడు యాక్సిస్ బి పేమెంట్స్ డాట్ రేజర్ పే డాట్ కామ్కి రీడైరెక్ట్ అయిందండి ఇక్కడ. ఇప్పుడు నేను కనుక ఇక్కడ నా నేమ్ ఈమెయిల్ ఐడి అండ్ ఆల్ ఐ పే సమ్ అమౌంట్. సో ఏమవుతుందంటే ఇక్కడ దిల్ దిల్ టేక్ సమ్ కమిషన్ అనమాట. ఎవ్రీ పేమెంట్కి కూడా మన ఇంత అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో లైవ్లో గనక మీరు రియల్గా ఒక క్లయింట్కి కానీ మీ ఓన్ కానీ ఏదన్నా సైట్ సెటప్ చేసుకుంటుంటే ఈ కామర్స్ సైట్, యూ టాక్ విత్ ది బ్యాంక్ డైరెక్ట్లీ. అంటే వీళ్ళు యాక్సిస్ బ్యాంక్తో మాట్లాడుకొని రేజర్ పేతో టైఅప్ అయినారు. అట్లా యాక్సిస్ బ్యాంక్తో రేజర్ పే కస్టమర్ కేర్తో అట్లా మాట్లాడుకొని ఎంత కమిషన్ కట్ అవుతుంది, సో ఎంత అమౌంట్ మనకు వస్తూ ఉంటాయి యూజువల్గా, సో అట్లా కొంచెం మాట్లాడుకొని సెటప్ చేసుకోండి. సో దాట్ కొంచెం ఈ కమిషన్ తీసుకోవడం అనేది తగ్గుతుందండి. లేకపోతే సో ఎక్కువ కమిషన్ తీసుకుంటారు. సో యూ స్పీక్ వన్స్. సో అలా మాట్లాడుకొని లైఫ్ సైట్ సెటప్ చేసుకునేటప్పుడు మాట్లాడుకొని సెట్ చేసుకోండి పేమెంట్స్ అవన్నీ కూడా. ఓకే, Yeah. రైట్. సో వీళ్ళైతే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అన్నీ కూడా అలౌ చేస్తారండి. యూపీఐ ఇవన్నీ కూడా మీకు ఎనేబుల్ అవుతాయి. డన్. సో దాట్స్ అబౌట్ పేమెంట్స్. సో ఒకవేళ ఎక్స్ట్రా పేమెంట్ మోడ్స్ కనుక మీరు యాడ్ చేసుకోవాలి మీ ఈ కామర్స్ సైట్స్కి అనుకుంటే యూ కెన్ గో విత్ ఎక్స్ట్రా ప్లగిన్స్. డన్. నెక్స్ట్, ఇప్పుడు యూజర్ అనేవాడు మన వెబ్సైట్కి వచ్చాడండి. సో హీ వాంట్స్ టు క్రియేట్ అన్ అకౌంట్ ఇన్ అవర్ సైట్. దెన్ ఏం చేయాలి? సో దే కెన్ గో టు మై అకౌంట్. సో అండ్ దెన్ దే కెన్ క్రియేట్ ఎ సైట్. సో ఒక లాగ్అవుట్ అని నేను ఆల్రెడీ లాగ్డ్ ఇన్ ఉన్నా కదా, నేను ఇన్కాగ్నిటోర్ ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు నేను ఒక కొత్త యూజర్ నా సైట్కి, నేను మై అకౌంట్కి వెళ్తాను. సో చూడండి లాగిన్ చేయమని అడుగుతాను. ఇప్పుడు అమెజాన్లో మనకు అకౌంట్ ఉంటుంది కదండి, అవునా? Yes. ఫ్లిప్కార్ట్లో అకౌంట్ ఉంటుంది, మింత్రా, ఎజియో అలా. సో యూజర్కి మీ మీ కస్టమర్కి మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు అది కూడా మీరు అలౌ చేయొచ్చండి. సో ఇఫ్ యు ఆర్ అన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ యూ కెన్ లాగిన్. అలా కాదు, అకౌంట్ క్రియేషన్ కూడా కావాలి అనుకుంటే ఇఫ్ హీస్ ఎ న్యూ యూజర్, సో అమెజాన్కి నేను న్యూ, అట్లాంటప్పుడు కొత్తగా నేను అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కదా, డైరెక్ట్గా లాగిన్ చేయలేను కదా, అవునా? ఆమె కరెక్ట్, Yes. రైట్. సో ఐల్ గో టు WooCommerce అండ్ దెన్ సెట్టింగ్స్. ఇప్పుడు Setting. నేను Yeah. ఎవరైనా కొత్త యూజర్ నా ఈ కామర్స్ సైట్కి వస్తే వాడు అకౌంట్ క్రియేట్ చేసుకోగలిగేటట్టు నేను చేస్తున్నాను. ఐఎమ్ ఎనేబులింగ్ దట్ ఆప్షన్. సో మీకు ఇక్కడ అకౌంట్స్ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళండి. సో అలౌ కస్టమర్స్ టు క్రియేట్ అన్ అకౌంట్. సో డ్యూరింగ్ చెక్అవుట్ అండ్ ఆన్ మై అకౌంట్ పేజ్, ఈ రెండు కూడా ఎనేబుల్ చేసుకోండి. సో కొన్నిసార్లు వాళ్ళు ప్రోడక్ట్ పర్చేస్ చేసి చెక్అవుట్ అయిపోయేటప్పుడు సో అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుందండి. సో మీరు గమనించుంటే మనం హోస్టింగ్ డొమైన్ కొనుక్కునేటప్పుడు గోడాడీ వాడు అలానే చేశాడు. సో అన్నీ మీరు చేసుకోండి, లాస్ట్ పర్చేస్ చేసి పేమెంట్ చేసేటప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకోండి అని అడుగుతారు అలా. సో ఐఎమ్ చూసింగ్ బోత్ అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేస్తానండి, ఐ రీఫ్రెష్. సో ఇక్కడ నాకు రిజిస్టర్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. సో ఇక్కడ నేను నా ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. నేను నా ఈమెయిల్ ఐడి ఇస్తాను. సో ఈ లింక్ టు సెట్ ఎ న్యూ పాస్వర్డ్ విల్ బి సెంట్ యువర్ ఈమెయిల్ అడ్రస్. ఇప్పుడు నేను ఇక్కడ లింక్ ఇచ్చి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నా. సో అకౌంట్ ఈస్ ఆల్రెడీ రిజిస్టర్డ్, కరెక్టే. సో ఎందుకంటే సో దిస్ ఈస్ ది మెయిల్ ఐడి ఐమ్ యూజింగ్ ఫర్ మై వర్డ్ ప్రెస్ కరెంట్లీ. సో ఐల్ గివ్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకే, సో ఏదో ఒక మెయిల్ ఐడి ఇస్తున్నా అండి, ఐ క్లిక్ ఆన్ రిజిస్టర్. ఓకే, ఇప్పుడు క్లిక్ చేస్తే నా మెయిల్కో లింక్ వెళ్తుందండి. సో ఓకే, సో ఆ లింక్ క్లిక్ చేసి నేను పాస్వర్డ్ అనేది సెటప్ చేసుకోవచ్చు అని చెప్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే టెంపరీ పాస్వర్డ్ ఉంది. మీకు ఒక లింక్ మెయిల్ చేసాం మేము. మీ పాస్వర్డ్ని కనుక మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో దేర్, క్లిక్ ఆన్ దట్ లింక్ అండ్ చేంజ్ ది పాస్వర్డ్ అని చెప్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్స్ చేసినా ఏమన్నా చేసినా కూడా ఈ ఆర్డర్స్ పేజ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట.
ఓకే, క్లియర్ టిన్లా. సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. Yes. సో నేను ఇది ఒక ఆర్డర్ చేస్తాను ఇప్పుడు. యాడ్ టు కార్ట్ సమ్ ప్రోడక్ట్. ఓకే, సారీ, నేను ఇక్కడ వేరియేషన్స్ చూస్ చేసుకోలేదు. ఇది కొంటున్నా. యాడ్ టు కార్ట్, వ్యూ కార్ట్, ప్రొసీడ్ టు చెక్అవుట్. సో ఐఎమ్ చూసింగ్ సమ్ పేమెంట్ ఆప్షన్ అండ్ దెన్ ప్లేస్ ఆర్డర్. సో సారీ, ఇండియా, హరీషా సంథింగ్ అండ్ దెన్ ప్లేస్ ఆర్డర్. సో ఇప్పుడు వర్కౌట్ అవుతుందండి. లొకేషన్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. సో ఓకే, సో ప్రోడక్ట్ పర్చేజ్ అయిపోయింది. సో మై అకౌంట్లోకి వెళ్ళి ఆర్డర్స్లోకి వెళ్తే సో నేను ఏం ఆర్డర్ పర్చేస్ చేశాను ఇక్కడ నాకు అనిపిస్తుంది. వ్యూ మీద క్లిక్ చేస్తే చూడండి ఆ బిల్లింగ్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలాగా ఎవరైనా కస్టమర్ మన వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే సో కామర్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి సో అకౌంట్స్ అండ్ Settings. I ప్రైవసీలోకి contact. వెళ్ళి సో వీ హ్యావ్ టు అలౌ దెమ్ టు క్రియేట్ అన్ అకౌంట్. ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ అలా కనిపించేలాగా మనం సెట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు Yeah. ఇంకొక ఆప్షన్ ఎనేబుల్ చేద్దాం అనుకుంటున్నాం. సో నాకు విష్ లిస్ట్ ఆప్షన్ ఉంటుందండి ఎక్కడైనా సైట్లోకి వెళ్తే, అమెజాన్ కానీ అలాగా. సో వేర్ కెన్ ఐ సీ ఇట్. సో మొబైల్లో అలవాటు అయిపోయింది నాకు అమెజాన్. సో చాలా రేర్. Mhm. ఐ సో రేర్లీ ఐ యూస్ ఇట్ ఆన్ ల్యాప్టాప్. సో ఇది చూస్ చేస్తాం. చూడండి ఇక్కడ విష్ లిస్ట్ ఆప్షన్ ఉందా, హార్ట్ సింబల్, రైట్? Yes, yes. I can wish list this thing. సో ఐటమ్ సేవ్ టు యువర్ ఫేవరెట్ సంథింగ్ లైక్. సో అలాంటి విష్ లిస్ట్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు అన్నమాట. సో సింపుల్ అండి. ఏం ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలన్నా సరే ప్లగిన్స్. సో వీ హ్యావ్ టు యాక్టివేట్ దట్ ప్లగిన్ విష్ లిస్ట్. సో let me go and activate that plugin. So plugins, add plugin, and then so wish list and search చేస్తాను wish list. Okay. సో కామర్స్ కోసమే చాలా ప్లగిన్స్ ఉంటాయండి. ఎలిమెంటర్ యాడ్ ఆన్స్ కోసమే చాలా ప్లగిన్స్ ఉంటాయి. సో జస్ట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. సో మనకి ఎట్లాంటి ఫీచర్స్ కావాలి అని మనకు ఐడియా ఉంటే ఆ ప్లగిన్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఐమ్ ఇన్స్టాలింగ్ దిస్ థింగ్. ఇన్స్టాల్ అండ్ దెన్ యాక్టివేట్. సో ఒకసారి ఏదైనా ఇన్స్టాల్ చేసుకునే ముందు చూసుకోండి ఒకసారి. అంటే లైక్ ఒకవేళ మీకు కొత్త ప్లగిన్ తెలియదు, సో ఎన్ని ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. సో 5 lakh ప్లస్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి అంటే సో బాగా పనిచేస్తేనే కదా యూజువల్గా ఇన్స్టాల్ చేసుకుంటారు. సో కొన్ని ప్లగిన్స్ పనిచేయవండి ఇన్స్టాల్ చేసిన తర్వాత, భయపడిపోకండి. సో సింప్లీ డిలీట్ దట్ ప్లగిన్ అండ్ ఎనేబుల్ అనదర్ ప్లగిన్, అలా అనమాట. సో అలా ఎన్ని ఇన్స్టాలేషన్స్ ఉన్నాయో అలా చెక్ చేసుకుంటే ఓకే ఇది ఇన్ని ఇన్స్టాలేషన్స్ ఉన్నాయంటే ఇది బాగా వర్క్ అవుతున్నట్టు అలా ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఐల్ గో టు దిస్ సెట్టింగ్స్. ఓకే, జనరల్, యాడ్ టు విష్ లిస్ట్. సో ఆఫ్టర్ ప్రోడక్ట్ ఈస్ యాడెడ్ టు విష్ లిస్ట్. సో ప్రోడక్ట్ అనేది విష్ లిస్ట్కి యాడ్ అయిన తర్వాత ఎలా కనిపించాలి అని అడుగుతా ఉంది. ప్రస్తుతానికి ఇది ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎలా కనిపిస్తూ ఉందో. ఓకే, ఐ ఓపెన్ దిస్ థింగ్. సో చూడండి బ్రౌజ్ విష్ లిస్ట్ అలా వస్తుంది. నేను యాడ్ చేస్తాను. ఓకే, యాడ్ అయిపోయిందండి. మై విష్ లిస్ట్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తా ఉంది నాకు ఇక్కడ, రైట్? సో అలా కాదు. సో నేను రిమూవ్ ఫ్రమ్ లిస్ట్ అనే ఆప్షన్ చూపి అని చెప్తాను. అండ్ దెన్ ఓకే, సేవ్ ఆప్షన్స్. సో అండ్ ఐ విల్ గో టు విష్ లిస్ట్ పేజ్. సో ఏమైనా కస్టమైజేషన్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్లగిన్ వేసా కదా, మనకు ఆటోమేటిక్గా పేజెస్లో విష్ లిస్ట్ అనే పేజ్ యాడ్ అయిపోయి ఉంటుందండి. సో ఐ విల్ షో యూ పేజెస్. పక్కన ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనకి విష్ లిస్ట్ అనే పేజ్ యాడ్ అయిపోయింది చూసారా. సో బై డిఫాల్ట్ వాళ్ళు యాడ్ చేసేసారు. మనం అపియరెన్స్లోకి వెళ్ళి మెనూస్లోకి వెళ్ళి ఈ పేజ్ని యాడ్ చేసుకోవచ్చు. సో విష్ లిస్ట్, యాడ్ టు మెనూ. సో కార్ట్ చెక్అవుట్ ఒక దగ్గర పెడుతున్నా. సో విష్ లిస్ట్ దానికన్నా ముందు పెడుతున్నా. దెన్ ఐ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, సో దాట్ యూజర్స్ కెన్ చెక్. సో వాళ్ళ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ విష్ లిస్ట్ అనే పేజ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వాళ్ళు విష్ లిస్ట్లో ఏమేమి యాడ్ చేశారో అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట.
సో ఇంకా కస్టమైజేషన్, లుక్ అండ్ ఫీల్ ఎలా ఉండాలి ఏమన్నా కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చండి. సో యాడ్ టు విష్ లిస్ట్ స్టైల్ ఎలా ఉండాలి, బటన్ విత్ థీమ్ స్టైలా, సో టెక్స్ట్ అలా, సో బటన్ ఉంటేనే బెటర్లేండి. సో ఐకాన్ ఎలా ఉండాలి, సో హార్ట్ సింబల్ ఎలా ఉండాలి, ఓకే. సో స్టారా, హార్ట్ సింబలా, ఓకే, హార్ట్ విల్ బి ఫైన్. సో కలర్ ఎలా ఉండాలి, సో బ్లాక్ వద్దులేండి, మారుద్దామా. సో రెడ్ కలర్ పెడదాము. సో ఐ విల్ గెట్ సమ్ కలర్ కోడ్, రెడ్ కలర్ కోడ్. ఇదేనా రెడ్ అంటే? ఓకే చూద్దాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది కదా, సారీ. సో ఈ కలర్ పెడతా అండి నేను. ఊరికే నార్మల్గా హార్ట్ రెడ్ కలర్ కదా అట్లా అన్నట్టు. సో ఐకాన్ కలర్ యాడెడ్ టు విష్ లిస్ట్ ఐకాన్. సో ఈ కలర్ కూడా మారుద్దాం. సో నేను రెడ్ పెడతాం, అదే స్క్రీన్ పెడదాం. ఓకే సంథింగ్, ఓకే. అండ్ దెన్ సో షేర్ బటన్, ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి సేమ్, ఓకే సేవ్. సో నేను వెళ్ళి ఇంకోసారి చెక్ చేస్తాను షాప్ పేజ్లో. సో ఇప్పుడు ఈ దానికి వెళ్తాను. సో యాడ్ టు విష్ లిస్ట్, ఓకే, హ్యాస్ బీన్ యాడెడ్ టు మై విష్ లిస్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ విష్ లిస్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో రెడ్ అనేది అయితే ఏం రాలేదు నాకు. ఐ విల్ చెక్ అగైన్. సో దేని కలర్ చేంజ్ చేశాను. సో ఓకే, యాడ్ టు విష్ లిస్ట్. సో రిమూవ్ ఫ్రమ్ విష్ లిస్ట్ కొడితే రిమూవ్ ఫ్రమ్ విష్ లిస్ట్ కూడా పోతుంది. ఆర్ ఎల్స్ డైరెక్ట్ విష్ లిస్ట్ పేజ్కి వెళ్ళి, సో మీరు ఇక్కడ ఇంటూ సింబల్ కనిపిస్తూ ఉంది అండి, ఈ థీమ్లో వేరే థీమ్లో వేరే కనిపిస్తుందేమో. సో ఐ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ దిస్ అండ్ యూ కెన్ రిమూవ్ ది ఐటమ్ ఫ్రమ్ విష్ లిస్ట్ అలాగా. సో చూద్దాం, కింద కలర్ కూడా ఏదో చేంజ్ చేశా కదా. సో ఆర్ట్ హార్ట్ విష్ లిస్ట్ ఐకాన్ బ్లాక్, హార్ట్ అగైన్ రెడ్ పెడదాం. విష్ లిస్ట్ పేజ్, ఓకే, సేవ్ ఆప్షన్స్. చేంజ్ అవుతే ఓకే, ఇట్స్ ఓకే, ఆర్ ఎల్స్ లీవ్ ఇట్ అండి. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఓకే. సో ఇది బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతాను. సో ఓకే, నో ఇష్యూస్. సో కొన్నిసార్లు కొన్ని ప్రీమియం ప్లగిన్స్ వాడాల్సి వస్తుంది. సో ఆర్ఎల్స్ ఒకసారి ప్రాపర్గా చెక్ చేయండి. సో అక్కడ చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ. సో నేను దేని కలర్ ప్రాపర్గా చేంజ్ చేశాను, ఓకే, చెక్ ఇట్ వన్స్. డన్. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యాడ్ ఐటమ్స్ టు అవర్ విష్ లిస్ట్ ఆల్సో. ఓకే, సో ఈ విష్ లిస్ట్ ఐటమ్స్ మా అకౌంట్లో కూడా కనిపిస్తాయి అనుకుంటా అండి, ఇక్కడ లేవు. ఓకే, ఇట్స్ ఓకే, డైరెక్ట్ పేజ్లో కనిపిస్తున్నాయి. విష్ లిస్ట్ అనే పేజ్లో మీరు ఏమేమి ఐటమ్స్ లైక్ చేశారో అవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. డన్. సో ఎనీ డౌట్స్ స్టిల్ ఉన్నారా అండి? Yeah, వింటున్నా. క్లియర్ లైట్, ఎస్ ఎస్. రైట్. సో నా విల్ గో ఫర్ WooCommerce కూపన్స్. సో ఓకే. యూజువల్గా కూపన్ కోడ్స్ ఇస్తారండి, ఆ కూపన్ కోడ్ అప్లై చేస్తే కొంచెం ఆఫర్ వస్తుంది. అలా ఎస్. కూపన్స్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట, లైక్ ఆఫర్స్ సంథింగ్. సో ఐ విల్ గో టు WooCommerce. సో అండ్ దెన్ యూ కెన్ గో టు కూపన్స్. ఓకే, సో యాడ్ న్యూ కూపన్. సో చాలా ఉన్నాయండి అక్కడ ముందర, మీకు బ్యాక్ వెళ్ళి చూస్తే ఇక్కడ పర్సనలైజ్డ్ కూపన్స్ అని, స్మార్ట్ కూపన్స్ అని ఇలా, ఓకే. సో ఫ్రీ గిఫ్ట్ కూపన్స్ అని అలా ఉన్నాయి, ఓకే. సో ఐ గో యాడ్ న్యూ కూపన్. సో కూపన్ నేమ్ ఏదైనా ఇవ్వండి ఆర్ కూపన్ కోడ్. సో జనరేట్ కొడితే అదే జనరేట్ అవుతుందండి. యూ కెన్ కాపీ దిస్ కూపన్ కోడ్ అండ్ యూ కెన్ షేర్, ఆర్ ఎల్స్ మీ ఓన్గా కూడా మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు అండి. లైక్ ఐఎమ్ గివింగ్ కూపన్ 22 అలా ఇస్తున్నా అండి. ఈ కూపన్ కాపీ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, మనం వాడదాం అందుకని. ఓకే, సో డిస్కౌంట్ టైప్ ఎలా ఉండాలి. సో ఫిక్స్డ్ కార్ట్ డిస్కౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ 100 రూపీస్కి కొంటే, సో ఐ విల్ గివ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10 రూపీస్, అలా ఫిక్స్డ్ కార్ట్ డిస్కౌంట్ మీరు అలా చెప్పచ్చు. ఆర్ ఎల్స్ సో పర్సంటేజ్ డిస్కౌంట్, పర్సంటేజ్ అంటే ఎంత, 10% డిస్కౌంట్ ఇస్తాను అలాగన్నమాట. ఓకే, ఫిక్స్డ్ ప్రోడక్ట్ డిస్కౌంట్ అలా మీ ఇష్టం అండి. స్పెసిఫిక్ ప్రోడక్ట్స్కి ఏమన్నా డిస్కౌంట్ ఇవ్వాలి అనుకున్నా కూడా మీరు డిస్కౌంట్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో అండ్ దెన్ ఫ్రీ షిప్పింగ్, ఒకవేళ కనుక ఈ కూపన్ అప్లై చేస్తే, ఈ కూపన్ కనుక అప్లై చేస్తే మీరు ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, యూ కెన్ ఆల్సో డూ దట్. అంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి ఉండవు.
ఈ కూపన్ ఏ టైం నుంచి ఏ టైం వరకు వ్యాలిడ్ అది కూడా మీరు ఇచ్చుకోవచ్చు అండి. ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ వరకే వ్యాలిడ్ అలాగా. ఓకే, సో ఐఎమ్ చూసింగ్ ఫిక్స్డ్ కార్డ్ డిస్కౌంట్. సో అండ్ దెన్ యూసేజ్ రెస్ట్రిక్షన్స్ మినిమం అమౌంట్ ఎంత స్పెండ్ చేయాలి. సో మినిమం 1000 రూపీస్ స్పెండ్ చేస్తే ఓకే. సో దెన్ మ్యాక్సిమం ఎంత స్పెండ్ చేయాలి. సో మినిమం 1000 ఉంటే చాలండి, మ్యాక్సిమం హీ కెన్ స్పెండ్ ఎనీ అమౌంట్. ఓకే, సో మీ ఇష్టం అండి అది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. సో మినిమం నాకు ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇఫ్ ది కూపన్ కెనాట్ బి యూజ్డ్, ఓకే, సో ఇండివిజువల్ యూజ్ ఓన్లీ అంటే సో ఒక కూపన్, వన్ కూపన్ ఎట్ ఎ టైం. సో మల్టిపుల్ కూపన్స్ అనేటివి కాంబినేషన్లో యూజ్ చేయలేరు. ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ ఆప్షన్, సో ది కూపన్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ కంజంక్షన్ విత్ అదర్ కూపన్స్. సో కాంబినేషన్ ఆఫ్ కూపన్స్ యూజ్ చేయలేరు, ఓన్లీ వన్ కూపన్ ఎట్ ఎ టైం. అండ్ దెన్ ఎక్స్క్లూడ్ సేల్ ఐటమ్స్. సో ఒకవేళ ఏదైనా సేల్ ఐటమ్స్ ఉన్నాయంటే లైక్ ఇప్పుడు నేను ఐ షో మై షాప్ పేజ్. సో దిస్ ఈజ్ సేల్ అండి. సో ఇక్కడ ఇది సేల్లో ఉంది అవునా, 850, బట్ దిస్ ఈస్ అండర్ సేల్ రైట్ 725 రూపీస్కే ఇస్తున్నా. సో ఇలాంటి ప్రోడక్ట్స్ కనుక ఉంటే దానికి అప్లై అవ్వదు అలా చెప్పాలి అనుకుంటే యూ కెన్ చూస్ దాట్. సో స్పెసిఫిక్ ప్రోడక్ట్స్కే ఈ కూపన్ అప్లై అవుతుంది. సో ఇలా కూడా చాలా ఎజియో కానీ మింత్రా కానీ ఇలా చాలా కంపెనీస్ వాడతాయండి ఇవి. సో ఓన్లీ మెన్స్ వేర్ మీదే కూపన్ అప్లై అవుతుంది అట్లా మీరు చెప్పుకోవచ్చు అనమాట. సో యూ కెన్ చూస్. సో సింపుల్గా పెన్సిల్ అలా ఇచ్చానంటే సో ఓన్లీ ఈ ప్రోడక్ట్కి మాత్రమే ఈ కూపన్ అనేది వర్కౌట్ అవుతుంది, వేరే ప్రోడక్ట్స్కి ఈ కూపన్ వర్కౌట్ అవ్వదు అలా మీరు చెప్పచ్చు అనమాట. సో లైక్ స్పెసిఫిక్ కేటగిరీ అలా ఏమన్నా కావాలన్నా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ యూసేజ్ లిమిట్స్. సో యూసేజ్ లిమిట్ పర్ కూపన్, సో ఓన్లీ వన్ టైమ్ ఆర్ 3 టైమ్స్ అని ఇస్తున్నా అండి. ఈ కూపన్ ఓన్లీ 3 టైమ్స్ వ్యాలిడ్. సో యూసేజ్ లిమిట్ పర్ యూజర్. సో పర్ యూజర్, ఒక యూజర్ అనేవాడు 3 టైమ్సే యూజ్ చేయొచ్చు అలా. ఇక్కడ హోవర్ చేస్తే మీకు చెప్పేస్తామట. సో హౌ మనీ టైమ్స్ దిస్ కూపన్ కెన్ బి యూస్డ్. సో ఆఫ్టర్ 3 టైమ్స్ దిస్ కూపన్ విల్ నాట్ వర్క్. సో సింగిల్ యూజర్ అనేవాడు ఎన్ని టైమ్స్ ఈ కూపన్ వాడచ్చు, ఇండివిజువల్ యూజర్ అనేవాడు ఎన్ని టైమ్స్ ఈ కూపన్ వాడచ్చు. ఓకే, సో రైట్. అండ్ దెన్ ఐల్ క్లిక్ ఆన్ పబ్లిష్. సో ఇది గుర్తుపెట్టుకోండి కూపన్ కోడ్. సో మార్కెటింగ్ అండ్ దెన్ కూపన్స్. సో ఇక్కడ కూడా ఉంది మార్కెటింగ్ కింద కూపన్స్ అనే ఆప్షన్. సో కూపన్ 22 అనేది ఉందండి. సో సింప్లీ ఐల్ గో హియర్. సో ఐల్ గో టు షాప్ పేజ్. సో మినిమం 1000 రూపీస్ అప్లై చేస్తేనే కూపన్ అప్లై అవ్వాలండి. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తున్నాను. సో ఐల్ యాడ్ సమ్ ప్రోడక్ట్స్ టు మై కార్ట్. యాడ్ టు కార్ట్. సో దెన్ వ్యూ కార్ట్. ఓకే, సో ఇప్పుడు ఎంత అండి, 395 రూపీస్ అయిందండి. ప్రొసీడ్ టు చెక్అవుట్. సో నా డీటెయిల్స్ ఆల్రెడీ తీసేసుకుంది ఇది. సో క్యాష్ ఆన్ డెలివరీ. సో దెన్ కూపన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను నేను. సో విల్ హ్యావ్ అన్ ఆప్షన్ టు అప్లై కూపన్. ఇక్కడ ఉంది చూడండి యాడ్ కూపన్స్ అని. సో ఒక్కొక్క థీమ్లో ఒక్కొక్క లాగా ఉంటుందండి, కొంచెం సర్చ్ చేసుకోండి అంతే. సో ఇప్పుడు నేను ఈ కూపన్ కోడ్ ఇలా అప్లై చేస్తున్నా. సో లెట్స్ చెక్ వెదర్ ఇట్ విల్ గెట్ అప్లైడ్ ఆర్ నాట్. సో చూడండి మినిమం స్పెండ్ అమౌంట్ 1000 రూపీస్ ఉంటేనే కూపన్ వ్యాలిడ్ అని చెప్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ కొన్ని యాడ్ చేసి వస్తా ప్రోడక్ట్స్. 1000 రూపీస్ అవ్వాలి కదా అందుకని. సో ఇది కూడా కార్ట్కి యాడ్ చేద్దాం. ఇప్పుడు 1000 రూపీస్ అవుతుంది అనుకుంటా. గో టు చెక్అవుట్. సో ఇప్పుడు అమౌంట్ 1020 రూపీస్ అయిందండి. కూపన్స్ యాడ్ చేస్తాను. అప్లై. సో చూడండి, సో టోటల్ కార్ట్ మీద నాకు 10 రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తూ ఉంది. సో ఐ హ్యావ్ టు పే 1110. ఒకవేళ ఈ కూపన్కి నేను ఫ్రీ షిప్పింగ్ కనుక ఎనేబుల్ చేస్తే ఈ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏం పడవండి. ఓకే, సో నా వీ కెన్ ప్లేస్ ది ఆర్డర్ రైట్. సో ఇలా మనం కూపన్స్ కూడా క్రియేట్ చేసుకొని ఈ కూపన్స్ మన కస్టమర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే దే కెన్ గెట్ ఎ డిస్కౌంట్. క్లియర్ టిల్ నౌ? ఎనీ డౌట్స్? సో యూ కెన్ రెస్పాండ్. సో మ్యూట్లో ఉన్నారేమో చెక్ చేసుకోండి. ప్రణీత ఉన్నారా, బిజీనా?
సో ఇలా కూపన్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు. నా Okay. ఈ కూపన్ యూజర్కి డిస్ప్లే చేయాలంటే అలాగా. సో మీరు డైరెక్ట్గా షేర్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్, ఓకే అండి. అలా కాదు, ఎవరైనా కొత్త విజిటర్ వచ్చాడు, వాళ్ళకి నేను చూపిద్దాం అనుకుంటున్నా కూపన్ అంటే, సో మీరు కొంతమంది ఇక్కడ హెడర్లో ఒక రన్నింగ్ టెక్స్ట్ పెడతారు అనమాట, లైక్ 10% డిస్కౌంట్ మీరు పర్చేస్ చేస్తే, అలా అలా అయినా మీరు చూపించుకోవచ్చు యూజ్ దిస్ కూపన్ కోడ్ అని. లేదంటే ఒక పాపప్ లాగా అయినా చూపించుకోవచ్చు, మీ ఇష్టం అండి. సో హౌ యూ వాంట్ టు షో అనేది మీ ఇష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఐ యూస్ ఏ ప్లగిన్. సో ఒక పాపప్ ప్లగిన్ యూస్ చేస్తాను నేను. సో ద ప్లగిన్ నేమ్ ఇస్ హజిల్. సో ఇంతకుముందు పాప్టైన్ యూస్ చేస్తున్నామండి, ఇప్పుడు హజిల్ వాడుతున్నాం. సో మీ ఇష్టం అండి. సో విచ్ ప్లగిన్ యూ వాంట్ యూజ్ అనేది మీ ఇష్టం. సో సింప్లీ ఐ ఇన్స్టాల్ ది ప్లగిన్ and then I'll click on activate. సో I'll go to that plugin. నా ప్లగిన్కి వెళ్ళి ఒక పాపప్ క్రియేట్ చేస్తాను. Okay. సో యూజర్ అనేవాడికి ఇట్లా డిస్కౌంట్ ఉంది అని తెలియాలి కదా, అందుకోసం Yeah. అన్నమాట. క్రియేట్. సో నేమ్ ఆఫ్ ది పాపప్. సో సేమ్ ఇది వేస్తున్నా కూపన్ కోడ్ గుర్తుపెట్టుకోవడం కోసం. ఇంకా 2 times వ్యాలిడ్ అది. ఈమెయిల్ ఆప్టిన్ అండ్ ఇన్ఫర్మేషనల్. సో ఇన్ఫర్మేషనల్. సో ఫ్రమ్ స్క్రాచ్ కావాలన్నా డిజైన్ చేసుకోండి, ఒక్కొక్క ఎలిమెంట్ డ్రాగ్ చేసుకొని. లేదు అంటే ఏదన్నా ఉండే ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ అయినా యూస్ చేసుకోండి. సో ఇదేదో బాగానే ఉన్నట్లుంది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ది ఇమేజెస్ ఆల్సో. సో ఇది చూస్ చేసుకుంటా అండి. సో చూస్ టెంప్లెట్. సో 10% అని చెప్పట్లేదు నేను ఇక్కడ. సో గెట్ ఏ డిస్కౌంట్ అని చెప్తా, ఎందుకంటే నేను 10% డిస్కౌంట్ ఇవ్వట్లేదు కదా, అందుకని. సో ఐమ్ గివింగ్ 10 రూపీస్ డిస్కౌంట్. సో కావాలంటే చేంజ్ చేసుకోండి. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ది ఇమేజ్ అండి, మీ సిస్టంలో ఏమైనా ఉంటే చూస్ చేసుకొని చేంజ్ చేసుకోండి. నేను టెడ్డీ బేర్ పెడతా. ఓకే. అండ్ దెన్ సో బటన్స్. ఓకే. సో అపియరెన్స్ ఎలా ఉండాలి, సో ఎక్కడ కనిపించాలి. సో అండ్ మెయిన్ థింగ్ ఈస్ బిహేవియర్ ఎలా ఉండాలనేది మెయిన్ థింగ్ అండి. సో ఎప్పుడు పాపప్ కనిపించాలి అలాగా. సో విజిబిలిటీ రూల్స్. సో నేను కండిషన్స్ యాడ్ చేస్తానండి. సో ఎప్పుడు ఈ పాపప్ అనేది కనిపించాలి. సో కామర్స్. సో అన్ని పేజ్లో కనిపించాలి, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అండ్ దాని బిహేవియర్కి వెళ్తాను, సారీ ఐ వాస్ ఇన్ విజిబిలిటీ. సో ఎప్పుడు ఈ పాపప్ కనిపించాలి. సో ఆఫ్టర్ ఒక యూజర్ అనేవాడు నా వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 3 seconds కనిపించాలి అంటే ఇది ఎనేబుల్ చేసుకోవాలండి. లేదంటే ఎగ్జిట్ ఇంటెంట్ ఉన్నప్పుడు అని చెప్తాను నేను. సో ఎప్పుడైనా యూజర్ నా వెబ్సైట్ నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నప్పుడు ఈ పాపప్ చూపించు అని చెప్తాను నేను. ఓకే. సో కంటెంట్ మీరు ప్రాపర్గా చూసుకొని ఎడిట్ చేసుకోండి. సో ఐ విల్ సింప్లీ సే లైక్ సో బై నవ్ అని చెప్తానండి నేను. బై నవ్ అని గెట్ డిస్కౌంట్ అన్నట్టు. బై నవ్. సో బిఆర్ అంటే ఇది HTML ట్యాగ్ అండి. సో నెక్స్ట్ లైన్లో చూపించాలి నవ్ అనేది అనుకుంటే బిఆర్ అనే ట్యాగ్ ఇస్తున్నారు అనమాట, బ్రేక్ లైన్ అని అర్థం దానికి. ఓకే. కంటెంట్. సో ఈ కంటెంట్ కావాలన్నా చేంజ్ చేసుకోండి. మెయిన్ కంటెంట్ ఏం పెడతా అంటే సో గెట్ ఏ డిస్కౌంట్. సో ఇఫ్ యూ స్పెండ్ 1000 రూపీస్ అని సంథింగ్ ఇస్తున్నా. సో మీరు తర్వాత ప్రాపర్గా డిజైన్ చేసుకోండి. సో ప్రివ్యూ కావాలంటే చూడొచ్చండి ఇక్కడ. సో చూడండి ఇలా వస్తుందండి, గెట్ అ డిస్కౌంట్ Yeah. స్పెండ్ 1000 రూపీస్ అలాగా. ఓకే. సో ఐ క్లోజ్ దిస్ అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ పబ్లిష్. ఇప్పుడు నా వెబ్సైట్కి వెళ్తాను, నేను రిఫ్రెష్ చేస్తాను. సో నేను నా వెబ్సైట్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటే సో ఈ పాపప్ కనిపిస్తుందండి. సో ఇఫ్ ఐ గో లైక్ దిస్ ఇట్ షుడ్ అపియర్, ఆర్ ఎల్స్ ఐ గో టు ఇన్కాగ్నిటో మోడ్. ఈ క్యాచ్ సంథింగ్ అలా ఏమన్నా ఉంటే I may not get it. So okay, so this should work. ఇంతకుముందు యూస్ చేస్తున్నాను నేను ఇది. ఓకే, లెట్ మీ రిమూవ్ ది క్యాచ్ దెన్. ఓకే,
ఓకేనా అండి? నా కర్సర్ కొంచెం అట్లా మూవ్ అవుతుంది ఎగ్జిట్ ఇంటెంట్ వైపు అంటే ఇట్లా వచ్చేస్తుంది. ఓకే. ఓకే, కొంచెం ఇది ప్రాపర్గా సెట్ చేసుకోండి. ఓకే, సో కంటెంట్ కానీ అవన్నీ. సో సారీ, కూపన్ కోడ్ పెట్టడం మర్చిపోయా కదా నేను. సో టు యూజ్ దిస్ థింగ్ అండ్ దెన్ ఐ అప్డేట్. సో ఇప్పుడు నేను ఇన్కాగ్నిటో మోడ్లో కూడా ఓపెన్ చేసి చూస్తాను. ఆర్ ఎల్స్ ఐ రిఫ్రెష్ హియర్. సో చూడండి, సో కొంచెం అట్లా ఎగ్జిట్ అయిపోతా ఉన్నారంటే కనిపిస్తుంది అనమాట. ఓకే. ఓకే. ఇక్కడ ఇంకా నా కూపన్ కోడ్ రావట్లేదు. ఐ విల్ రీఫ్రెష్ అగైన్. ఐ రిమూవ్ ది క్యాచ్. ఈ ప్లగిన్ డిసేబుల్ చేయడం పేలేమో అనిపిస్తుంది నాకు. ఓకే, ఎగ్జిట్ అయిపోతాను అంటే వస్తా ఉందండి, కొంచెం ఆ బార్ వరకు వెళ్తున్నా అంటే. సో యూస్ కూపన్ 22 ఇలా వస్తుంది. సో దాంట్లో మీకు అపియరెన్స్ ఎలా ఉండాలనే ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ వీటి సైజ్ తగ్గించుకోవడము, కలర్స్ మార్చుకోవడం అవంతా కూడా మీరు చేయొచ్చు. ఓకే, రైట్. ఓకే. అండ్ ఈ షాప్ నో బటన్కి లింకింగ్ ఇచ్చుకోవడం అవన్నీ కూడా యూ కెన్ డూ. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డిస్ప్లే యువర్ కూపన్ కోడ్స్ టు యువర్ యూజర్స్. సో ఒకవేళ షోకేస్ చేసుకోవాలి అనుకుంటే ఇలా మీరు మల్టిపుల్ కూపన్ కోడ్స్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో స్పెసిఫిక్ ప్రోడక్ట్ కేటగిరీకి అలా, స్పెసిఫిక్ ప్రోడక్ట్కి ఇవ్వాలా, సో బేస్డ్ ఆన్ పర్చేజ్ అమౌంట్ ఇవ్వాలా అనేది మీ ఇష్టం. ఇప్పుడు కొనే వరకు చూసామండి. సో క్యాన్సిల్ చేయాలి, రిటర్న్ ఇవ్వాలి ప్రోడక్ట్ అంటే ఎలాగా? సో ట్రై యాహ్! దోస్ ప్లగిన్స్. సో క్యాన్సిల్, రిటర్న్, ఎక్స్చేంజ్, ఇలా ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే సో దెన్ వాట్ యూ కెన్ డూ. సో యూ కెన్ గో టు ప్లగిన్స్ and then add plugin. So search for plugins like so return, refund, exchange or cancel order. అలా search చేయండి. సో ఏమైనా ప్లగిన్స్ ఉంటే సో యూ కెన్, సో క్యాన్సిల్ ఆర్డర్, రీఫండ్ రిక్వెస్ట్ ఫర్ కామర్స్ కదా. సో ఇలాంటి ప్లగిన్స్ ఏమైనా ఉంటాయి, ఇన్స్టాల్ చేసుకోండి, యాక్టివేట్ చేసుకోండి. సో ట్రై దోస్ ప్లగిన్స్. సో 2000+ అంతే, ఇది బాగానే ఉన్నట్టుంది. 5000+ ఇన్స్టలేషన్స్. ఓకే, అంటే ఇది మల్టిపుల్ ఇస్తుంది కదా రీఫండ్, అట్లా అనుకొని పెట్టా. సో షో క్యాన్సిల్ ఆర్డర్ రిక్వెస్ట్ బటన్ అండ్ ఆర్డర్ విత్ స్టేటస్ విల్ బి అలౌడ్ ఫర్ ఆర్డర్ విజిటెడ్. ఓకే, సో బై ప్రో వర్షన్ అంటే ఇది ఒక్కటే ఎనేబుల్ ఉంది. విల్ బి అలౌడ్ ఫర్ ఆర్డర్ విత్ దిస్ స్టేటస్. సో సో క్యాన్సిల్ ఆర్డర్ రీఫండ్. సో క్యాన్సిల్ రిక్వెస్ట్ అని పెడుతున్నా and then you can save this option. So let me go and check once. సో ఆల్రెడీ ఆర్డర్స్ ఏమన్నా ప్లేస్ చేస్తుంటే సో మై ఆర్డర్స్లో కనిపిస్తాయి. సో ఇక్కడ క్యాన్సిల్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి, యూ కెన్ క్యాన్సిల్ ది పేమెంట్. ఓకే, సో ఇంకా రిటర్న్ అవన్నీ కూడా ఏమన్నా కావాలంటే సో ప్లగిన్స్, ఎక్స్ట్రా ప్లగిన్స్ ట్రై చేసి చూసుకోండి. సో నా ఇంకా ఎంతమంది ఆర్డర్ చేశారు ఓనర్కి ఎలా తెలవాలి? సో యూ కెన్ గో టు అనలిటిక్స్ అండి, కామర్స్ అనలిటిక్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ అనలిటిక్స్ అనే ఆప్షన్ చూడండి డాష్ బోర్డ్లో, ఇక్కడికి వెళ్తే సో మీకు ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, సో ఎంత సేల్ జరిగింది చూడండి. ప్రోడక్ట్ సోల్డ్ 23. సో వేరియేషన్స్ అని సెల్ అయినాయి. సో టోటల్ సేల్స్ రూపీస్ కనిపెట్టలేదు, ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినాను నేను అన్ని. అమౌంట్ ఏమాత్రం నేను పే ఓకే. చేయలేదు, అన్ని క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా కూడా జీరో కనిపిస్తుంది. ఓకే, సో ఇలా ఎన్ని సేల్స్ జరిగినాయి, ఏ ఏ కేటగిరీ ఎన్ని పర్చేస్ చేసినారు, సో ఇన్ డెప్త్ మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ మళ్ళీ అనలిటిక్స్లో ప్రోడక్ట్స్ అని ఇవన్నీ ఉంటాయి. సో ఏ ఐటమ్స్ సెల్ అయినాయి, ఎంత అమౌంట్కి పర్చేస్ చేసినారు, ఇవంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. సో లైక్ దిస్. ఓకే, సో ఇంకా కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట మీరు. సో దిస్ ఈజ్ ఫర్ ఓనర్ పర్పస్. సో ఓనర్కి ఎట్లా సేల్స్ జరుగుతున్నాయి, ఏమేమి జరుగుతుందని తెలుసుకోవడానికి ఇదంతా కూడా. సో ఇంకా ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎనేబుల్ ఆర్ డిజేబుల్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఒక గ్రాఫ్ కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. సో ఐటమ్స్ ఎలా సెల్ అవుతున్నాయి, సో ఎంత అమౌంట్కి ఐటమ్స్ సేల్ అయినాయి, ఎన్ని ఐటమ్స్ సెల్ అయినాయి, సో ఇలా. ఓకే, సో రెవెన్యూ ఎంత జనరేట్ అయింది, యాహ్! రెవెన్యూ ఇస్ జీరో. వై? బికాస్ సో ప్రతి ఆర్డర్ కూడా నేను ఇంతవరకు క్యాష్ ఆన్ డెలివరీనే పెట్టినా. సో ఎట్లాంటి అమౌంట్ పే చేయలేదు ఓకే. కాబట్టి. ఓకే, సో ఇలా మీరు ఒక ఈ కామర్స్ సైట్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే యూ కామర్స్ అనే ప్లగిన్ యూస్ చేసుకోవచ్చండి.
సో దాంట్లో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైపు. సో ఎక్స్ట్రా పేమెంట్ మోడ్స్ కావాలన్నా ప్లగిన్స్ యాడ్ చేసుకోండి. సో విష్ లిస్ట్ కోసం కూపన్స్ ఇవ్వచ్చు. ఇంకా రిటర్న్ ఎక్స్చేంజ్ ఇట్లాంటివి ఏమన్నా కావాలంటే అన్న ప్లగిన్స్ ఉంటే ట్రై చేయండి. సో దట్ వీ కెన్ యాడ్ దోస్ ఆప్షన్స్ ఆల్సో. సో దట్స్ అబౌట్ WooCommerce ఆన్లైన్ ఈ కామర్స్ సైట్ క్రియేషన్.